నమస్కారం. వనిత టాక్ షోకు స్వాగతం. థాలసేమియా ఇదొక జన్యుపరమైన వ్యాధి. ఈ వ్యాధి సోకిన పిల్లలకు క్రమం తప్పకుండా రక్తం ఎక్కించాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఈ వ్యాధి సోకిన తర్వాత చికిత్స కూడా చాలా ఖర్చుతో కూడుకుని ఉంటుంది. మరి అసలు ఈ థాలసేమియా యొక్క వ్యాధి లక్షణాలు ఏమిటి, వ్యాధి సోకిన పిల్లల పరిస్థితి ఏమిటి, భవిష్యత్తు ఏమిటి, వీళ్ళకి అటు గవర్నమెంట్ నుంచి కానీ హెల్త్ ఆర్గనైజేషన్స్ నుంచి కానీ ఎటువంటి సపోర్ట్ ఉంటుంది, బ్లడ్ ఎక్కించేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి వంటి విషయాల గురించి చర్చిద్దాం. మరి ఈ చర్చలో పాల్గొనేందుకు కొంతమంది ప్రముఖులు మన స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు. ముందుగా వారిని పరిచయం చేసుకుందాం. రత్నావళి గారు, థాలసేమియా సికిల్ సెల్ సొసైటీ కోఆర్డినేటర్. నమస్కారం అండి. డాక్టర్ ఏవిఎస్ సురేష్ గారు, హెమటాలజిస్ట్. నమస్కారం అండి. పూర్ణకుమార్ పేరెంట్స్. పూర్ణకుమార్ ఏమో థాలసేమియాతో బాధపడుతున్న అబ్బాయి, వాళ్ళ పేరెంట్స్ జ్యోతి మరియు సుబ్బారావు గారు. నమస్కారం అండి. ఉమాదేవి గారు, అంకిత మరియు హర్షిత్ల మదర్. నమస్కారం అండి. అలాగే శ్రీనివాస్ గారు, మరొక పేరెంట్. నమస్కారం అండి. అక్కడ అంకిత అండ్ హర్షిత్. హలో. ఓకే, ఇక స్టార్ట్ చేద్దాము. మరి రత్నావళి గారు, అసలు ఈ థాలసేమియా వ్యాధి యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, ఎలా నోటీస్ చేయొచ్చు అంటారు, ఎప్పటి నుంచి మొదలవుతాయి అసలు? థాలసేమియా అనేది ఒక జన్యుపరమైన వ్యాధి. ఈ వ్యాధితో పుట్టిన పిల్లలు ఫస్ట్ 3 months తర్వాత, అంటే 3 నెలల తర్వాత వీళ్ళు పాలిపోవడము, తర్వాత రెస్ట్లెస్గా ఉండడము, బాగా ఎనిమిక్ అయితే కనుక స్ప్లీన్ లివర్ ఎన్లార్జ్ అవ్వడము, పొట్టొబ్బడము అలాంటివి ఉంటాయి. ఇమీడియట్గా వాళ్ళు డాక్టర్ దగ్గరికి కనుక వెళ్తే వాళ్ళు కొన్ని టెస్ట్లు చేసి వాళ్ళు ఇది థాలసేమియానా కాదా అన్నది డిటెక్ట్ చేయడం జరుగుతుంది. అన్ఫార్చునేట్గా ఏమవుతుందంటే ఈ వ్యాధి మీద డాక్టర్స్కి అందరికీ కూడా అవగాహన లేక ఫస్ట్ బ్లడ్ ఎక్కిచ్చేస్తారనమాట. అంటే వాళ్ళు ఫస్ట్ ఐరన్ ట్యాబ్లెట్స్ వాడుతున్నారు. అది దాంతో కూడా వాళ్ళకి ఫలించకపోతే ఇమీడియట్గా బ్లడ్ ఎక్కిస్తున్నారు అనమాట. దానివల్ల నష్టం ఏం జరుగుతుంది అంటే, ఆ బ్లడ్ ఎక్కించడం వల్ల ఈ పిల్లలకి అసలు టెస్టింగ్ అన్నది సరిగా రాదన్నమాట. ఓకే, అంటే బ్లడ్ టెస్ట్ చేయగానే వెంటనే తెలియదా ఈ స్పెసిఫిక్ టెస్ట్ చేయవలసి వస్తుంది. ఓకే. సో ఈ పిల్లలు ఏంటంటే బాగా రెస్ట్లెస్గా ఉంటారనమాట, బాగా ఎనిమిక్ అవ్వడం, పాలు అంత చిన్న పిల్లలు రెస్ట్లెస్ అన్న విషయం కానీ లేకపోతే అనిమిక్ అన్న విషయం కానీ పేరెంట్స్ నోటీస్ చేయడం ఈజీగా చేయొచ్చండి. ఎందుకంటే నార్మల్ పిల్లలు వాళ్ళు ఎదిగే పద్ధతి వేరుగా ఉంటుంది. బ్లడ్ లేకపోవడం వల్ల ఆ పిల్లలు ఎదిగే పద్ధతి, మొహం, కవళికలు లేకపోతే తీరు అన్నది కూడా మనం ఈజీగా తల్లిదండ్రులు గుర్తుపట్టగలరు అనమాట. సో ఈ వాళ్ళు ఎనిమిక్ అన్నది పాలిపోవడం అన్నది ఈజీగానే తెలిసిపోతుంది. వాళ్ళు ఎలా ఉన్నా అది తెలిసిపోతుంది, కళ్ళల్లో నీరసం ఉంటుంటుంది. సో ఇలాంటి డాక్టర్స్ కూడా ఈజీగానే గుర్తుపడతారు, ఎనిమిక్ ఈజీగానే గుర్తుపడతారు. కానీ స్పెసిఫిక్గా అది థాలసేమియానా లేకపోతే ఇంకా ఏదైనా రెడ్ సెల్ ఎప్లేషియానా లేకపోతే ఇంకా ఏదైనా హెమటాలజీకి సంబంధించిన వ్యాధుల అన్నది డాక్టర్స్ ఏంటంటే బాగా అవగాహన ఉన్న వాళ్ళైతే వెంటనే ఈ టెస్ట్లకి రెఫర్ చేస్తున్నారు. లేని వాళ్ళైతే లాంగ్ ప్రాసెస్ తీసుకుంటారు. వాళ్ళకి ఐరన్ మీద పెడతారు, ఐరన్ వల్ల వాళ్ళకి ఉపయోగం లేదు అనుకుంటే బ్లడ్ ఎక్కించుకోమని, లేకపోతే మీరు నియర్ బై టౌన్స్కి పంపిస్తారు. అక్కడ నుంచి వాళ్ళు నీలోఫర్ హాస్పిటల్కి రా. అంటే ఇప్పుడు ఈ ప్రాసెస్ అంతా కూడా పీడియాట్రిషియన్స్ చేయాల్సి ఉంటుందా లేకపోతే పీడియాట్రిషియన్స్తో పాటు, అంటే ఫస్ట్ బేసిక్గా పీడియాట్రిషియన్సే చెక్ చేస్తారు కదా, వీళ్ళు కూడా వాళ్ళు హెమటాలజిస్ట్కి రెఫర్ చేస్తారు. ఇఫ్ ఎట్ ఆల్ ఏదైనా స్పెసిఫిక్గా ఉంటే వాళ్ళు హెమటాలజిస్ట్కి రెఫర్ చేస్తారన్నమాట. సో పీడియాట్రిషియన్స్ అందరూ కూడా దీని మీద అవగాహన చేసుకోండి. నాట్ ఓన్లీ పీడియాట్రిషియన్స్ అండి, ఈ రోజుల్లో ఎంతమంది ఊళ్ళల్లో పీడియాట్రిషియన్స్ ఉంటారు. ఎగ్జాక్ట్లీ. మన రిమోట్ ప్లేసెస్లో వెళ్తే ఆర్ఎంపీ డాక్టర్లు చూస్తున్నారు. అండ్ అదే నేను అడుగుదాం అనుకుంటున్నా, అంటే రిమోట్ ప్లేసెస్లో ఆ పేరెంట్స్ ఏమంటే వాళ్ళు తినడానికే కొన్ని సందర్భాల్లో ఉండదు. సో పిల్లలకి పెట్టడం అనేసరికి కొంచెం అక్కడ తేడా వస్తుంది. చిన్నపిల్లలు ఎనిమిగ్గా ఉన్న విషయం కానీ, వాళ్ళు ఏదో ఒక అవస్థతో బాధపడుతున్న విషయం కానీ వీళ్ళు గ్రహించే లోపే అంటే ప్రమాదం. గ్రాస్ రూట్ లెవెల్కి వెళ్తే తప్పితే ఇది టోటల్గా మనము దీన్ని అంటే మనం చేయలేమండి. ఎలా అంటే గ్రాస్ రూట్ లెవెల్కి వెళ్తే మనము ఫస్ట్ ఎడ్యుకేట్ చేయాల్సిన ఆర్ఎంపీ డాక్టర్స్, మెయిన్గా ఆర్ఎంపీ డాక్టర్స్ అండ్ హెల్త్ వర్కర్స్ని కనుక. ఎందుకంటే ఇప్పుడు గవర్నమెంట్ పెట్టిన కొన్ని పథకాలు ఏదైతే ఉన్నాయో ఈ హెల్త్ వర్కర్స్ బాగా ఇంప్లిమెంట్ చేస్తున్నారు, అవేర్నెస్ తీసుకొస్తున్నారు. సో గవర్నమెంట్ కనుక ఈ ఆశా వర్కర్స్ ఉన్నారు,
అలాంటి వాళ్ళ ద్వారా కనుక ఆల్రెడీ మేము ఫ్యామిలీ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్కి మేము రిప్రజెంట్ చేయడం జరిగింది. నియర్ బై ఫ్యూచర్లో వీ మే గెట్ దట్ జీవో ఆల్సో. ఎందుకంటే ఇది ఏదన్నా చేస్తే పైన చేస్తే ఇప్పుడు ఏదైనా పిచ్చి మొక్క మొలకెత్తుతుంది అనుకోండి, పైన కట్ చేస్తుంటే ఇంకా ఎదుగుతూ ఉంటుంది. దాన్ని ఏదైనా కింద నుంచి పీకేయాల్సి వస్తూ ఉంటుంది, రూట్ లెవెల్. సో అలాగా మేము ఫ్యామిలీ హెల్త్ డిపార్ట్మెంట్ని కనుక్కోవడం జరిగింది. అండ్ ఇది ఆశా వర్కర్స్ దగ్గర నుంచి వాళ్ళకు కూడా దీని మీద అవగాహన ఉంటుంది. సురేష్ గారు మీరు చెప్పండి, మరి దీనికి సంబంధించి థాలసేమియాకి సంబంధించి అసలు ఏ ఇన్వెస్టిగేషన్ అనేది ఏ రకంగా ఉండాలి, ఏ లెవెల్ నుంచి మొదలవ్వాలి అంటారు? ఇక్కడ మేజర్ కన్ఫ్యూజన్ ఎక్కడొస్తుంది అంటే థాలసేమియాలో కూడా ఎర్ర రక్త కణాలు చాలా చిన్నవిగా ఉంటాయి, ఓకే, మైక్రోసైట్స్ అంటారు. ఐరన్ డెఫిషియన్సీలో కూడా చిన్నగా ఉంటాయి. ఓకే. సో కాబట్టి ఎర్ర రక్త కణాలు మైక్రోసైటిక్ ఎనీమియా అని చెప్పి మనకి ఎప్పుడైతే పిక్చర్లో ఇచ్చారో ఇది మోస్ట్ ప్రాబబ్లీ ఐరన్ డెఫిషియన్సీ అనుకుంటాం. కానీ అందులోనే మనకి ఇంకా చిన్న క్లూ ఉంది. ఐరన్ డెఫిషియన్సీ మరీ చిన్నవిగా ఉండవు, అంటే మీన్ కార్పస్కులర్ వాల్యూమ్ అంటారు, అంటే హెల్త్ కేర్ వర్కర్ లాంగ్వేజ్లో చెప్తే అది 60-50 లెవెల్లో ఉన్నాయి అంటే మోస్ట్ ప్రాబబ్లీ మనం థాలసీమియాతో డీల్ చేస్తున్నాం అని అర్థం. అలా కాకుండా 70 ఆ రేంజ్లో ఉన్నాయి అంటే మోస్ట్లీ ఐరన్ డెఫిషియన్సీ అనమాట. అంటే ఆ క్లూ, ఆ చిన్న హింట్ అన్నది గ్రాస్ రూట్ లెవెల్ దాకా వెళ్తే మనం ఐరన్ ఇవ్వాలా లేకపోతే డైరెక్ట్గా ఈ పేషెంట్ని హైయెస్ట్ రెఫర్ చేయాలా అనేది తెలుసుకోవడం అనేది జరుగుతుంది అనమాట. అంటే వెరీ బేసిక్ టెస్ట్. ఈ టెస్ట్ అనేది మనకి ప్రతి చిన్న గ్రామంలోనూ కూడా అవైలబుల్గా ఉంది. మెయిన్ కార్పస్కులర్ వాల్యూమ్ అన్నది ఎక్కడైనా సరే చేయొచ్చు, చాలా సింపుల్ టెస్ట్ అండి. రెండోది ఏంటి అంటే ఆల్రెడీ ఒకసారి స్ప్లీన్ వచ్చేసి ఈ హీమోలైటిక్ ఫేసిస్ అంటారు, అంటే ఫ్రాంటల్ బాసింగ్ రావడము, ఎక్స్రేలో కొన్ని తేడాలు రావడము, ఇవి వచ్చేసరికి ఆల్రెడీ ఆక్సిజన్ లెవెల్స్ మన బాడీలో తక్కువ. ఫస్ట్ టెస్ట్ చేసుకోవాల్సింది ఇందాక మీరు అన్నట్టు హీమోగ్రామ్. హీమోగ్రామ్లో ఇంకా దాంట్లో కూడా మనకి తెలియకపోతే అప్పుడు హీమోగ్రామ్లో ఎంసీవీ అన్నది 60-70 రేంజ్ అంతకన్నా తక్కువ ఉంది అనుకుంటే ప్రాబబ్లీ మనం ఐరన్ డెఫిషియన్సీ ఎనీమియాతో డీల్ చేయట్లేదు. కాబట్టి ఈ పేషెంట్ని ఫర్దర్గా స్పెషలిస్ట్ హెమటాలజిస్ట్కి పంపించాలని చెప్పి ఫస్ట్ వాళ్ళు గ్రహించాలి. ఓకే. తర్వాత హెమటాలజిస్ట్ అనేది పూర్తిగా వర్కప్ చేస్తారు. ఓకే. ఇలా సో హెమటాలజిస్టులు అంటే పర్టికులర్గా స్పెషల్గా థాలసేమియా పేషెంట్స్తోనే వర్క్ చేస్తారంటే వాళ్ళ ట్రీట్మెంటే ఉంటుంది అంటారా? హెమటాలజిస్ట్ అన్నది అన్ని బ్లడ్ డిజార్డర్స్ తోటి చేస్తారు. థాలసేమియా అనేది ఒక రకమైనది. ఓకే. సో దీని మేనేజ్మెంట్ అనేది ఎక్స్క్లూజివ్గా హెమటాలజిస్ట్ చేయాల్సిన అవసరం లేదు. యాక్చువల్గా మోస్ట్ ఆఫ్ ది ప్లేసెస్లో వీ ఎడ్యుకేట్ ది పేరెంట్స్. ఓకే. 24 గంటలు వాళ్ళతోనే ఉంటారు కాబట్టి వాళ్ళకే చెప్తాం ఎప్పుడు హిమోగ్లోబిన్ చెక్ చేయించుకోవాలి, ఎప్పుడు ఐరన్ లెవెల్స్ చెక్ చేయించుకోవాలి, ఐరన్ ఎందుకు ఇవ్వకూడదు, ఎక్సెస్ ఐరన్ మనం ఎలా తీసేయాలి, ఒకవేళ పర్మనెంట్ రెమెడీ ఏమైనా ఉంది అంటే ట్రాన్స్ప్లాంటేషన్ అనేది ఎలా చేయాలన్నది ఫస్ట్ కౌన్సిలింగ్లోనే చాలా మటుకు చెప్పేస్తాం. ఓకే. అదే కౌన్సిలింగ్లో సెకండ్ పార్ట్ తర్వాత పుట్టబోయే బిడ్డ కూడా మనం థాలసీమియా నుంచి వస్తుంది అని గ్రహించగానే మెడికల్ టెర్మినేషన్ చేయడం కానీ లేకపోతే మనకి అంటే బిడ్డ పుట్టక ముందే కనుక్కునే విధానాలు కూడా ఉన్నాయి కాబట్టి ఆ జెనెటిక్ కౌన్సిలింగ్ కూడా అప్పుడే ఇవ్వడం జరుగుతుంది. సాధారణంగా హెమటాలజిస్ట్ ఇక్కడే క్రూషియల్ రోల్ ప్లే చేస్తారు. అంటే డయాగ్నోసిస్, ఎడ్యుకేషన్, కౌన్సిలింగ్ ఫర్ ది నెక్స్ట్ జనరేషన్. ఇఫ్ ఎట్ ఆల్ మనకి ప్రాపర్గా ఒక మ్యాచ్డ్ డోనర్ ఉంటే మూలుగా మార్పిడి మెయిన్గా ఈ రోలే ఉంటుంది. ఈ ఐరన్ ఎక్సెస్ని చిలేషన్ థెరపీ అవన్నీ కూడా సాధారణంగా వీ ట్రై టు పాస్ టు నెక్స్ట్ లెవెల్ అనమాట. అంటే పీడియాట్రిషియన్ కానీ అంతకన్నా కింద లెవెల్ కానీ పాస్ చేయడానికి ట్రై చేస్తాం. బారావు గారు, మీ అబ్బాయికి థాలసేమియా ఉన్న విషయం మీకు ఎప్పుడు తెలిసింది, ఎట్లా నోటీస్ చేశారు? మేడం మాకు మామూలుగా పుట్టడం అనేది మామూలుగానే పుట్టాడు. ఒక 3 months 4 months అయ్యేటప్పటికి వీడికి జ్వరము, మోషన్స్ ఇలాంటివి హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చి ఏం మెడిసిన్ ఇచ్చినా కూడా కంట్రోల్ అవ్వట్లేదు. దానివల్ల ఏమైందంటే ఒంగోలు హాస్పిటల్ తీసుకెళ్తే వాళ్ళు హెచ్బి లెవెల్ చేసేసి బాబు బ్లడ్ లేదు, బ్లడ్ కట్టండి అని చెప్పారు. కట్టండి అని చెప్పిన తర్వాత బ్లడ్ కట్టాలి బాబు అంటే సరే ఇచ్చాము. బ్లడ్ కట్టిన తర్వాత చెప్పారు ఇక్కడ కాదు బాబు టెస్టులు ఇవన్నీ కావాలంటే హైదరాబాద్ వెళ్ళాల్సిందే మీరు అని చెప్పేసి అప్పుడు ఇక్కడికి వచ్చి టెస్టులు చేపిస్తే థాలసేమియా అని వచ్చింది. ముందు మీరు ఏ ఊరికి సంబంధించిన వారు? అక్కడే మేము మాది ప్రకాశం డిస్ట్రిక్ట్ అండి, పొదిలి పక్కన ఒక విలేజ్ రామాపురం అని ఉంటుంది, ఆ విలేజ్ అండి మాది. తర్వాత అక్కడి నుంచి ఒంగోలు తీసుకెళ్ళామండి. ఒంగోలు తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళు ఇక్కడికి పంపించారు హైదరాబాద్కి.
పంపిస్తే ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ టెస్టులు చేస్తే తలసీమియా అని వచ్చిందండి. అది తెలిసిన ఒక డాక్టర్ ఉన్నారు దాస్ గారు అని, వాళ్ళు చెప్పడం వల్ల తెలిసింది. లేకపోతే మేము అప్పటికి ఒక 2-3 మంత్స్ అడ్మిట్ అయ్యాము హాస్పిటల్లో ఈ తెలుసుకోవడం కోసం. ఓకే. ఈ అంటే 2-3 అప్పటి మంత్స్ వరకు మీరు ఏమనుకున్నారు, అది తలసేమియా అని తెలియక ముందు వరకు మీకు ఏమని తెలియక ముందు వాళ్ళ డాక్టర్స్ రోజు ఒక విధంగా అండి, వాళ్ళు ఇంకా తగ్గలేదు, రేపు డిశ్చార్జ్ చేస్తాం, ఎల్లుండి చేస్తాం, ఇలాగే కనీసం ఒక 2-3 మంత్స్. అంటే తలసేమియా తెలియక ముందు ఎంత ఖర్చు అయింది మీకు? తెలియక ముందు దగ్గర దగ్గర 1 lakh రూపీస్ అయి ఉంటుంది. ఇప్పుడు ఇందాక డాక్టర్ గారు చెప్పినట్టుగా ఐరన్ చిలేషన్ అది కూడా చేయించాలి, ఆ చికిత్స కూడా అంటున్నారు కదా, మరి ఇమీడియట్ గా అంటే ఎప్పుడు రక్తం ఎక్కించడం మొదలు పెట్టారో అప్పటి నుంచి ఆ చికిత్స కూడా మొదలు పెట్టాలి కదా. మరి అది బాగా ఖర్చుతో కూడుకున్నదేనా? ఖర్చుతో కూడుకున్న పని ఒకటి మేడం, వీడికి పోషించడానికి ఒక మనిషి కంపల్సరీ ఉండాలి. ఉదయాన్నే లేవాలి, టాబ్లెట్స్ వేయాలి, వేసినాక ఒక 1/2 hour 1 hour ఫుడ్ ఏమి ఇవ్వకూడదు, ఉదయాన్నే ఇవ్వడానికి చూసుకోవడానికి ఎప్పుడు కంపల్సరీగా ఒక మనిషి అంటూ ఉండాలి. మీరు ఏం చేస్తూ ఉంటారు? నేను టాపింగ్ మేస్త్రి మేడం, బిల్డింగ్ కడుతుంటాను. మరి ఎట్లా ఫైనాన్షియల్ గా మీకు? ఫైనాన్షియల్ గా ఇప్పుడు ఒక్కడే బాబు ఉన్నాడు, చిన్నోడు కాబట్టి ఏదో తట్టుకోగలుగుతా ఉన్నాం. కానీ మేడం ఇంకా కొద్ది పెద్ద అయ్యే కొద్ది చాలా ఖర్చుతో కూడుకున్న పని కాబట్టి చాలా కష్టం. ఇప్పుడు ఎన్ని రోజులకు ఒకసారి బ్లడ్ ఎక్కించడం జరుగుతుంది? ప్రతి 20 రోజులకు ఒకసారి. 20 రోజులకు ఒకసారి. అంటే ఇప్పుడు ఎంతమంది బ్లడ్ వీళ్ళకి అవసరం వస్తుంది? ఇప్పుడు ఈ అబ్బాయి చిన్న అబ్బాయి కాబట్టి నెలకి అంటే 20 రోజులకు ఒకరు కంపల్సరీ కావాలి మేడం, ఇద్దరు అనుకోండి అలాగా. అబ్బాయి బ్లడ్ గ్రూప్ ఏంటి? బి పాజిటివ్ కాబట్టి ఈజీగా దొరుకుతుంది మేడం. అదే నెగిటివ్ గ్రూప్స్ ఉంటే చాలా కష్టపడిపోతున్నారు మేడం. ఈ సమ్మర్ లో బి పాజిటివ్ గ్రూప్స్ దొరకడం కష్టంగా ఉంది. అదే నెగిటివ్ గ్రూప్స్ ఉన్న వాళ్ళ పరిస్థితి అయితే పాపం ఎతుకులాడుకోవడం, వాళ్ళకి టయానికి బ్లడ్ దొరకాయి ఇంకా సమస్యలు ఎక్కువ వస్తా ఉన్నాయి. అప్పటికి మన వాడికి ఐరన్ చాలా ఎక్కువైపోయి ఇప్పటికి హార్ట్ తర్వాత కిడ్నీస్ ఇవన్నీ సమస్యలు వచ్చేసాయి. ఇప్పుడు ఒక 3 అది months ఎట్లా తెలుస్తోంది మీకు? అంటే హార్ట్ ప్రాబ్లం వచ్చిందని డాక్టర్ దగ్గరికి వెళ్తేనే తెలుస్తుందా, లేకపోతే ఫిజికల్ గా బాబు ఏమైనా ప్రాబ్లం ఫేస్ వీక్ అయిపోతారు మేడం. జ్వరం వచ్చినా కూడా ఇంకా కంట్రోల్ అవ్వదు, ఏ మెడిసిన్ వేసినా. ఫర్దర్ గా పెద్ద హాస్పిటల్ పంపిస్తారు, అక్కడ టెస్ట్లు ఇవన్నీ చేసిన తర్వాత ఈ సమస్యలు ఉన్నాయి. ఈ విధంగా అన్ని ఒక 2 months మళ్ళీ అడ్మిట్ అయ్యాం మొన్న లాస్ట్ ఇయర్. 2 months అడ్మిట్ అయితే లాస్ట్ లో అంటే ఈ ఐరన్ చిలేషన్ ఏ మాత్రం కొంచెం ఆలస్యమైనా కూడా ఇమీడియట్ గా మళ్ళీ ప్రభావం ఐరన్ పెరిగిపోతూ ఉంటుంది మేడం. ఇప్పుడు మన వాడికి 4000 nanograms ఉంది మేడం ఐరన్. మామూలుగా 150 నుంచి 250-200 ఉంటే పర్వాలేదు. 150-250 ఎక్కడ, 4000 ఎక్కడ? 4000 ఉంది ప్రెజెంట్. ఇలాగా ఈ ఐరన్ లెవెల్స్ పెరుగుతూ ఉండడం వల్ల వీళ్ళ బాడీలో పార్ట్స్ అనేది. ఇప్పుడు మీ ఇద్దరి బ్లడ్ గ్రూప్స్ అబ్బాయికి సరిపోతాయా? లేదు, నా గ్రూప్ ఒకటే మేడం, ఆవిడది ఓ పాజిటివ్. ఓ పాజిటివ్ అంటే కనీసం అబ్బాయికి మీ బ్లడ్ మేము ఇవ్వకూడదు మేడం, యాంటీబాడీస్ ఫామ్ అయిపోతాయి అంటే మేము ఇవ్వకూడదు బ్లడ్. మేము ఎవరికైనా ఇవ్వచ్చు, నేను కానీ మీ అబ్బాయికి మాత్రం మా అబ్బాయికి ఇవ్వకూడదు. ఈ ఒక సమస్యకి అంటే ఈ తలసేమియా వ్యాధికి సంబంధించిన పేరెంట్స్ బ్లడ్ మాత్రం పిల్లలకు ఎక్కించొద్దు, సొంత పిల్లలకి ఇవ్వకూడదు, బయట పిల్లలకి ఇవ్వచ్చు. ఓకే. ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ ఎప్పుడు చేయకూడదు, ఎప్పుడైనా కూడా. ఎప్పుడైనా సరే, తలసీమియానే కాదు ఏ రోగానికైనా సరే చేయడం అనేది అంత మంచిది కాదు. సో అది దట్ లీడ్స్ టు సమ్ అన్కంట్రోల్డ్ అండ్ అన్ఎక్స్పెక్టెడ్ కాంప్లికేషన్స్. ఓకే ఓకే. అంటే సేమ్ జెనెటికల్ ప్రాబ్లమ్స్ వీళ్ళకి ఏమైనా ఉన్నాయి, వాళ్ళకి వస్తాయన్న ఉద్దేశంతోనేనా? హెచ్ఎల్ఏ ఈజ్ మన బాడీలో ఇమ్యూనిటీకి సంబంధించిన ఒక పార్ట్ లాంటిది. బాబుకి సంబంధించింది, పేరెంట్స్కి సంబంధించింది, ఫస్ట్ డిగ్రీ రిలేటివ్కి సంబంధించింది చాలా క్లోజ్గా ఉంటాయి. అలా క్లోజ్గా ఉన్న హెచ్ఎల్ఏ ట్రాన్స్ఫ్యూషన్ జరిగినప్పుడు పొరపాటున కనుక బ్లడ్ తీసుకునే వ్యక్తిలో ఇమ్యూనిటీ తక్కువగా ఉంది అంటే ఓకే మినీ ట్రాన్స్ప్లాంటేషన్ టైప్లో పనిచేస్తుంది. ఓకే ఓకే. సో దానికి చాలా సివియర్గా రియాక్షన్స్ వస్తాయి అన్నమాట. ఓకే. సో కాబట్టి ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్ ఆయన చెప్పినట్టుగా ఈయన బయట వాళ్ళకి ఇవ్వచ్చు, బయట వాళ్ళు బాబుకి ఇవ్వచ్చు తప్పిస్తే ఈయన బాబుకి ఇవ్వడానికి లేదు. ఉమాదేవి గారు, మరి మీ ఇద్దరు పిల్లలకి తలసేమియాతో బాధపడుతున్నారు కదా వాళ్ళిద్దరూ, ఎప్పుడు మీరు ఫైండ్ అవుట్ చేశారు, అది ఎప్పుడు తెలుసుకున్నారు? वो 1 years के थे ना, हर्षित 1 years के थे. उसके बाद में तबीयत उनकी बहुत ख़राब हो गई, वो चल भी नहीं रहे थे. जैसे नॉर्मली बच्चे 1 साल में चलते हैं, तो वो नहीं चलते थे, बहुत वीक थे. तो ऐसा हॉस्पिटल, घर के पास जो हॉस्पिटल रहता है उसमें बताए, तो वो लोग, उन लोगों को भी पता नहीं चला. वो लोग बड़ा हॉस्पिटल है क्या छोटा मोटा? नहीं, छोटा ही था मैडम. पहले वो इतना 20 साल पहले किसी को मालूम भी नहीं था ना इसके बारे में. तो वो लोग क्या ताकत के इंजेक्शन दिलाए 2-4, फिर भी ठीक नहीं हुए वो. तो कुछ टेस्ट वगैरह नहीं किए वो? नहीं टेस्ट नहीं किए. फिर थोड़े ऐसा घर के पास एक लेडी थी, वो बोली नीलोफर हॉस्पिटल में ले जाकर बताइए. आप कहाँ रहते हैं? लंगर हाउस में रहते हैं. अच्छा, हैदराबाद में. फिर उधर ले जाकर बताए तो वो लोग 16 days रखे नीलोफर हॉस्पिटल में. वो लोग ब्लड टेस्ट करे, पूरा CT स्कैन करे, पूरा करने के बाद में पता चला ऐसा थैलेसेमिया मेजर है. मेजर? हाँ. तो उधर ब्लड भी चढ़ाए. ब्लड चढ़ाए तो वो 15 दिन के अंदर ही ये चलना शुरू कर दिए हॉस्पिटल में ही, एक्टिव हो गए. फिर उन्होंने बताया कि 1 महीने में समझे कि वो क्या बोलते
వ్యాధి తగ్గిపోయింది అనుకున్నారా మీరు? नहीं नहीं ऐसा हम नहीं समझे, डॉक्टर हमको बता दिए ना कि ऐसा है, इनको हर महीने में ब्लड चढ़ाना पड़ेगा, हमेशा की प्रॉब्लम है। तो जब से हम इनको चढ़ा रहे हैं ब्लड। अच्छा, तो ये 1 सोसाइटी साल से? 1 साल के थे वो, 93 से चढ़ा रहे हैं उनको ब्लड। 93 से? हाँ, तो जब से इनको ब्लड चढ़ा रहे हैं, उसके बाद में 98 में ये मैडम मिले, और जो कृष्णा कुमारी मैडम जिसने सोसाइटी बनाया, ये मैडम ने सब, रंधावली मैडम ने सब ने मिलकर आपके हस्बैंड क्या करते हैं? आप भी कुछ काम करते क्या? नहीं मैडम, मैं तो ये बच्चों में ही फंसी हुई, उनको क्या है 15 डेज को बताना, ये करना, दवाई लेना, मेडिसिन लेना, अभी ब्लड के लिए फ़ोन करना, ये ब्लड बैंक चेक करना, वो करना, बहुत यही काम हो जाता है हमको। तो हम कुछ नहीं करते, घर में ही रहते, हाउस वाइफ है। अच्छा, आपके हस्बैंड क्या करते हैं? ऐसी छोटा मोटा ऐसा डब्बे के सर का दुकान है मैडम, ठेला बंडी के ऊपर करते हैं। अच्छा, आप कैसे गुजार रहे हैं? बहुत खर्च की हाँ, खर्चा हो रहा है मैडम। अभी थोड़े दिन सोसाइटी वाले भी हमारे को Help कर मेडिसिन के लिए हेल्प करे, तो इसी तरह से चल रहा था। अभी सोच रहे हैं बच्चे थोड़ा पढ़ लिख के बड़ा हो जाएं तो अपने पैर पे खड़े हो जाएं। मेरे बच्चे कोई बोझ नहीं है मेरे ऊपर, मेरे बच्चे मेरे अभिमान हैं। हाँ। लेकिन वो लोग अच्छा पढ़ते लिखते हैं, बहुत एक्टिव रहते हैं। अच्छा, अच्छा बस पढ़ते वैसे- हैं क्या वो? हाँ, बहुत अच्छा पढ़ते हैं। अच्छा, अभी वो सेकेंड ईयर है बीकॉम, बीकॉम पढ़ रहे हैं आप? हाँ। अच्छा, और इनका 10th हो गया मैडम। अच्छा, अभी कॉलेज में एडमिशन दिलाना है, 8.7 है उनको मार्क्स। ఓహో గుడ్. ఎప్పుడైనా అనిపించిందా అయ్యో నేను ఇట్లా పేషెంట్ లాగా ఉన్నానని? Claim నిన్ను లేదు చూస్తే అయితే ఎక్కడ పేషెంట్ లాగా అట్లా లేవు. ఎన్విరాన్మెంట్ బాగుంటుంది మేడం హాస్పిటల్లో. వెరీ గుడ్. బ్లడ్ ఎక్కించుకోవడం కానీ, ఇది ఐరన్ చిలేషన్ ఆ ట్రీట్మెంట్ కానీ ఎట్లా ఉంటుంది? అది పెయిన్ఫుల్గా ఉంటుందా లేకపోతే? ఫస్ట్ స్టార్టింగ్లో పెయిన్ఫుల్ అనిపించింది మేడం, కానీ ఇప్పుడు డైలీ రొటీన్ అయిపోయింది మేడం. అది ఎన్ని డేస్కి ఒకసారి ఉంటుంది నాన్న? 25 days 20 days అట్లా అయిపోయింది. 20 డేస్కి ఒకసారి బ్లడ్ units. ఎక్కించుకుంటాం. ఓకే, నీదేంటి బ్లడ్ గ్రూప్? బి పాజిటివ్ మేడం. బి పాజిటివ్. ఓకే, చెల్లిదేంటి బ్లడ్ గ్రూప్? బి పాజిటివ్ మేడం. बी पॉजिटिव है. ओके, क्या है आपके एम्बिशन क्या है? Actually, I wanted to become a doctor, Oh, very good. but now What did you take? Which group you are going to take in MPC. intermediate? MPC. Then you want to become a doctor, no? I have cancelled that Why? Why so? because of financial conditions. Acha. Okay. So anyway, if you become a engineer also, you can earn more money and you can help others, no? Yeah. Okay, all the best, Nana. మీకు ఎవరు ఉన్నారంటే తలసేమియాతో బాధపడుతున్న పాపనా బాబు? బాబు అండి, మా అబ్బాయి. బాబు ఎంత వయసు ఉంటుంది ఇప్పుడు? ఇప్పుడు 13 సంవత్సరాలు. సో ఆ అబ్బాయి కూడా ఫస్ట్ ఇయర్ నుంచే కనుక్కున్నారా ఈ వ్యాధి? 8 months నేను బేబీ ఉన్నప్పటి నుంచి కనుక్కున్నా. ఇలా మీకు ప్రాబ్లం ఎంతమంది పిల్లలు? ఒకటే బాబు అండి. ఒకడే బాబు. అంటే ఈ బాబుకి ఆ వ్యాధి వచ్చింది అని తెలిసే ఇంకా ఇంకా వద్దు మన సెకండ్ అనుకున్నారా? చైల్డ్కి వెళ్ళలేదు. ఓకే. చూస్తున్నాం కొంతమంది, ఒక్కొక్కరింట్లో 2 parents పిల్లలు. ఓకే, So, ఎంతో ఈవెన్ అంటే suffer అదే ఇప్పుడు వీళ్ళని చూస్తుంటే ఇద్దరికి ఆ ప్రాబ్లం వచ్చింది. అట్లా హర్షిత్ को जब आया क्यों? हमको जब हर्षित को ब्लड चढ़ाते थे ना नीलोफर में, तो ये 6 years के थे जब, तो जब भी मैं प्रेग्नेंट हो गई तो अच्छा। किसी डॉक्टर ने मुझे ये नहीं बोला అయ్యో. कि ऐसा होगा। मैं डिलीवरी जो है नीलोफर हॉस्पिटल में कराई, अंकिता का भी उधर ही ट्रीटमेंट ले रही थी पूरा, लेकिन उन्होंने किसी ने बताया नहीं। कोई भी नहीं हाँ, बताया. उसके बाद में जब सोसाइटी में ज्वाइन हुई तो मैं 8 मंथ प्रेग्नेंट थी। तो मैडम ने कहा आप तो कुछ नहीं कर सकते, डिलीवरी तो होना ही पड़ेगा। हाँ. फिर उसके बाद में 8 मंथ तक ठीक थे अंकिता। अच्छा. हाँ, तो 9 मंथ में मैडम बोले कि इनका भी चेकअप करा problem लेंगे। हाँ, करा लेंगे, क्योंकि ज़्यादा अगर है कुछ तो और वीक हो जाएंगे। तो कराने के बाद में ऐसा निकला। तो ऐसा निकलने के बाद में 9 मंथ से उनको ब्लड ट्रांसमिशन शुरू किया। अच्छा. हाँ, ఇద్దరిది సేమ్ బ్లడ్ గ్రూపా? हाँ बी पॉजिटिव। अच्छा. ఓకే, శ్రీనివాస్ గారు तो अभी समर में ज़रा प्रॉब्लम हो रही है मैडम ब्लड में, वैसा तो मिल रहा है मगर अभी समर में बहुत ब्लड की। శ్రీనివాస్ గారు మరి మీ అబ్బాయి బ్లడ్ గ్రూప్ ఏంటి? మాది- ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తారు మీరు? బాబుది ఓ పాజిటివ్ అండి. 8 months బేబీ ఉన్నప్పుడు మాకు డౌట్ వచ్చింది, ఇలా చిన్న అంటే మూమెంట్ లేదు, ఒక పిల్లలు యాక్టివ్గా ఉంటారు కదా, ఒక ప్లేస్లో పెడితే అక్కడ ఉండేవాడు. సో మాకు తెల్లగా doubt- పాలిపోయినట్టు పాలిపోయినట్లు అలా ఉండేదా? హెమోగ్లోబిన్ అప్పటికే 3.2 ఉంది. యాక్చువల్లీ మాకు తెలియదు. ఒక డాక్టర్ గారు చూపించాం, దగ్గరలో లంగరోస్లో ఉండేది మేము కూడా. ఓకే. చూపిస్తే ప్రాబ్లం అనేది మెడిసిన్స్ వాడండి అని సిరప్స్ అయ్యి రాశారు. ఒక 1 month 2 months వాళ్ళు అప్పుడు ఏం వాడాను. చెప్పలేదు మీకు? ఏం Just చెప్పలేదు, ఏదో జస్ట్ anemic సిరప్ అన్నట్టుగానే వాడండి అని చెప్పారు. చెప్పారు. బ్లడ్ టెస్ట్ కూడా ఏం చేయించలేదు. సో 1 month 2 months వాడి సిరప్స్ ట్యాబ్లెట్స్ అవి వాడమని చెప్పారు. అప్పటికి 2 months అన్నారు. నాకు 1 month వాడిన తర్వాత డౌట్ వచ్చింది, ఏంటి ఇంకా ఎట్లా ఉంది, గ్రోత్ ఏం లేదు సరిగ్గా కాదు, నాకు డౌట్ వచ్చి
వేరే డాక్టర్ గారు తెలిసిన వాళ్ళ ద్వారా మీరు ఎక్కడ ఉంటారు? లంగర్ హౌస్ మేము ఉండేది. ఓకే. సో మాకు డాక్టర్ రమణ సార్ దగ్గరికి రెయిన్బో హాస్పిటల్కి వెళ్తే మాకు అప్పుడు ప్రాబ్లం తెలిసింది. ఇటు హెచ్పిఎల్స్ ఒక టెస్ట్ చేపిస్తే ప్రాబ్లంలో మాకు ఐడెంటిఫై అయింది. వాళ్ళు వెళ్ళగానే వెంటనే ఆ టెస్ట్ చేశారా? అంటే ముందున్న రిపోర్ట్స్ అన్ని చూసి ఓహో బహుశా ఇది ఏమైనా తలసేమియా అయి ఉండొచ్చు అనుకొని టెస్ట్ చేయడం జరిగిందా? జరిగింది. అది హెచ్పిఎల్సి టెస్ట్ చేయించారు. చేస్తే మాకు అది సింపుల్ బ్లడ్ టెస్ట్ 550 రూపీస్ చేపిస్తే మాకు ఈ ప్రాబ్లం ఐడెంటిఫై అయింది తలసేమియా. ఒకసారి చేయించాం, మళ్ళీ సెకండ్ టైం కూడా చేస్తామని చెప్పి రెండోసారి కూడా చేయించాం, కన్ఫర్మ్ చేసుకున్నాం. ఓకే. చేస్తే మాకు ఇది తలసేమియా మేజర్, రెగ్యులర్గా బ్లడ్ ఎక్కించాలి లైఫ్ లాంగ్ అన్నట్టుగా చెప్పారు. సో అప్పటి నుంచి ఈ రోజు వరకు ఇప్పుడు మీ బాబు వయసు ఎంత? 13 సంవత్సరాలు బాబు. ఓకే ఓకే. 8 months బేబీ. అప్పటి నుంచి ఎక్కిస్తూనే ఉన్నారు. ఇప్పటి వరకు ఒక 300 times బ్లడ్ ఎక్కించడం జరిగింది బాబుకి. సో నార్మల్ గ్రోత్ అంతా ఇప్పుడు అంటే నార్మల్ పిల్లలాగే ఉన్నాడు. నార్మల్. ఇప్పుడు వీళ్ళకి ఎప్పుడైతే బ్లడ్ ఎక్కించడం మొదలవుతుందో అప్పటి నుంచి అంతా నార్మల్ గానే ఉంటాయి. నార్మల్గా కానీ మేనేజ్మెంట్ ఇంపార్టెంట్. టైంకి బ్లడ్, టైంకి మెడిసిన్స్. అదే బ్లడ్ తో పాటు మళ్ళీ మెడిసిన్స్ కూడా వాడాలి కంపల్సరీ. ఓకే. ఎంత ఖర్చు ఉంటుంది ఈ మెడిసిన్స్ విషయం కానీ, బ్లడ్ ఎక్కించడం కానీ, ఈ ఐరన్ చిలేషన్ కానీ, ఇదంతా ఎంత ఖర్చుతో కూడుకుని ఉంటుంది? ఆల్మోస్ట్ ఒక 8,000 వరకు ఖర్చు అవుతుంది. అంటే బాడీ వెయిట్ టు మెడిసిన్స్ కూడా ఇవ్వాలి ఈ పిల్లలకి. కిలో వెయిట్కి 30 mg చెప్పిన ఈ మెడిసిన్స్ కూడా ప్రతి పిల్లవాడికి 20 బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ జరిగిన తర్వాత ఈ మెడిసిన్స్ కంటిన్యూ వాడుతూ ఉండాలి. ఐరన్ ఫామ్ అయిపోతా ఉంటుంది. మళ్ళీ ఫుడ్ విషయంలో కూడా అంతే కేర్ తీసుకోవాలి. కేర్ తీసుకోవాలి. ఐరన్ ఫుడ్ ఎక్కువ ఇవ్వకూడదు. గోంగూర, పాలకూర ఇట్లాంటి కొన్ని ఐరన్ ఫుడ్ ఇవ్వకూడదు. ఓకే ఓకే. సో ఈ మేనేజ్మెంట్ ఇంపార్టెంట్. టైంకి బ్లడ్, టైంకి టెస్ట్లు, మేనేజ్మెంట్ ఇంపార్టెంట్. జాగ్రత్తగా చూసుకోవాలి పిల్లలు. సో మీరు ఏం జాబ్ చేస్తున్నారు, ఎట్లా మేనేజ్ చేయగలుగుతున్నారు? నాది ఇండస్ట్రియల్ జాబ్ మేడం. సో నాది పిల్లలకి చాలా ఇబ్బంది అవుతుందండి. చాలామంది సఫర్ అవుతున్నారు కూడా. నేను ఈ స్టేజ్లో ఉండి కూడా చాలా ఇబ్బంది పడుతున్నాను. వెరీ పూర్ ఫ్యామిలీస్ ఇంకా చాలా ఇబ్బందులు పడుతున్నారు. మెడిసిన్స్ కూడా కొంతమంది పిల్లలు వాడట్లేదు, చాలా ఖర్చుతో కూడుకునేది. ఓన్లీ బ్లడ్ ఎక్కిస్తున్నారు. సో గవర్నమెంట్ నుంచి కూడా ముందుకు వచ్చి ఈ పిల్లలకి అందరికీ అందుబాటులో మెడిసిన్స్ ఇవ్వాలని కోరుచున్నాము. సో నా పిల్లలకి మా అబ్బాయికి కూడా చాలా ఎంతో ఇబ్బందులు పడుతున్నామో చూస్తున్నాము కల్లారా. వీళ్ళని తొందరగా ఈ పిల్లలకి మెడిసిన్స్ గవర్నమెంట్ ముందుకు వచ్చి సపోర్ట్ చేయవలసింది కోరుచున్నాము. రత్నవల్లి గారు, మీరు మీ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసినప్పుడు అసలు ఎంతమంది ఉండేది? అసలు ఆర్గనైజేషన్ స్టార్ట్ చేయాలన్న థాట్ ఎట్లా వచ్చింది మీకు? స్టార్ట్ చేయాలన్న కాన్సెప్ట్ ఎందుకు వచ్చిందంటే, నేను కూడా ఒక పేరెంట్ని. నాకు కూడా 88లో రోహిత్ అనే బాబు పుట్టాడు. ఆ బాబు, మేము కూడా వెస్ట్ గోదావరిలో ఉండేవాళ్ళము అప్పుడు. సో బాబు గురించని మేము అంటే అక్కడ మిగతా అదర్ పేరెంట్స్ లాగా మా పిల్లాడికి కూడా లాంగ్ ట్రీట్మెంట్ చేసి వాళ్ళకి అందక మమ్మల్ని హైదరాబాద్ పంపించేశారనమాట. ఇక్కడికి వచ్చాక అది కూడా సేమ్ ఈ 8th month 3rd month లోనే నోటీస్ 6th month. నేనైతే బాబుని బాగా గమనించింది 6th month నుంచి. ఓకే. ఎందుకంటే మైల్ స్టోన్స్ ఇంకా అందరూ బోర్లా పడుతున్నాడు, వీడు పడలేదు. అందరూ పాకుతున్నారు, వీడు పాకటం, నడుస్తున్నాడు, వీడు నడవటం లేదు. అట్ ద సేమ్ టైం వీడికి లివర్, స్ప్లీన్ పెరుగుతోంది, మాటి మాటికి ఏదో ఒక ఇన్ఫెక్షన్ వస్తుంది. సో అండ్ మై పేరెంట్స్ వర్ స్టేయింగ్ హియర్ ఇక్కడ. సో నేను ఇక్కడ మా పేరెంట్స్ దగ్గరికి రావడం జరిగింది. అయితే నాకు వీళ్ళందరికన్నా కొంచెం ఫాస్ట్గా ఐడెంటిఫై చేశాను అనుకుంటున్నాను. చేసిన అప్పుడు ఇక్కడ ఆ రోజుల్లో ఇక్కడ అసలు ట్రీట్మెంట్ అన్నది లేదనమాట. తలసేమియా గురించి మాకు ఎవరైనా కౌన్సిలింగ్ ఇచ్చేవాళ్ళు లేరు. ఓకే. అంటే రేపు పొద్దున్న మా అబ్బాయి అంటే మాకు చిన్న చిన్న కోరికలు కూడా తీరుతాయా అన్నది మాకు పెద్ద సమస్యగా ఉండేది. రేపు మా పిల్లలు స్కూల్ బ్యాగ్ వేసుకొని స్కూల్కి వెళ్తారా అంటే అంత చిన్న కోరిక కూడా మాకు అది పెద్ద, అంటే ఎవరు చెప్పేవాళ్ళు లేకుండా. డాక్టర్ కోనేట్రావు గారు అని చెప్పి నిజామ్స్లో ఒక డాక్టర్ ఉండేవారు. మాకు ఫస్ట్ కౌన్సిలింగ్ చేశారు, కానీ ఇట్ వాజ్ ద బెస్ట్ కౌన్సిలింగ్ అనుకోండి. ఫస్ట్ కౌన్సిలింగ్ చేసి ఆయన ఆస్ట్రేలియా వెళ్ళిపోయారు. అండ్ ఆయన వెళ్ళిపోయాక ఇంకా మాకు ఇక్కడ డాక్టర్స్ లేరనమాట. అసలు ట్రీట్మెంట్ చేయడానికి కూడా ట్రీట్మెంట్ లేదు. దెన్ మేము వెల్లూరు వెళ్ళడం, లేకపోతే ఎయిమ్స్కి ఢిల్లీ వెళ్ళి, లేకపోతే ఇక్కడ బాంబే వెళ్ళి, అసలు ఏంటి అసలు మా పిల్లాడు లాంటి ఇంకొక పిల్లలు ఉంటారా అని ఫస్ట్ వెతుకులాట మొదలెట్టాం. అంటే మాలాగా ఇంకోళ్ళు ఎవరైనా ఉన్నారు. సో అలా వెతుకులాట, డాక్టర్స్ని జల్లెడ పట్టడం, దీంట్లో నాకు మాతో పాటు ఒక 20 మంది తల్లిదండ్రులు కలిశారు. అండ్ అదే దాంట్లో నాకు డాక్టర్ ఏఎన్ కృష్ణకుమారి గారు నీలోఫర్లో కలిశారు.
సో ఆవిడ దీని మీద దుబాయ్లో అక్కడ ఈ థాలసేమియా పిల్లలు చేయడంతో ఆవిడకి కూడా చాలా ఫిలంథ్రఫిక్ ఐడియా ఉండిందనమాట. ఓకే. ఏదన్నా ఒకటి చేద్దాం రత్నావళి అంటే నేను ఒకటే చెప్పాను, మేడం నేను డబ్బు పెట్టలేను, నాకు ఆ స్తోమత, నాకు డబ్బు పెట్టి ఒక ఆర్గనైజేషన్ నడిపేంత స్తోమత లేదు, కాకపోతే ఐ విల్ పుట్ ఆల్ మై ఎఫర్ట్స్. మీరు ఇక్కడికి వెళ్ళి నువ్వు ఈ ఇన్ఫర్మేషన్ తీసుకురా ఇది చెయ్యి అంటే ఆల్ దట్ ఐ విల్ డూ అని చెప్పడం జరిగింది. సో మేమిద్దరం 91 నుంచి మొదలెట్టుకొని 98 వరకు వీ హ్యావ్ డన్ ద గ్రౌండ్ వర్క్ అనమాట. ఓకే. అసలు ఇలాంటి పిల్లల్ని వెతికి అడ్రస్లు పట్టుకోవడంతో అయింది నాకు. ఆ తర్వాత దెన్ మేము మా అదృష్టం కొద్దీ కొంతమంది ఫిలంథ్రపిస్టులు, ఇంకో కొంతమంది డాక్టర్ సుమన్ జైన్ లాంటి వాళ్ళు. ఫిలంథ్రపిస్ట్ అంటే ఏంటి, అంటే వాళ్ళ స్పెషలైజేషన్ ఏముంటుంది? ఫిలంథ్రపిస్ట్ అంటే సత్కార్యం చేసేవాళ్ళు. ఓకే. ఐ థాట్ ఇదేదో ఇంకా మెడికల్ టర్మినాలజీకి సంబంధించిందే. ఓకే. అంటే మంచి పని డబ్బు పెట్టగలిచేవాళ్ళు. ఓకే. అది మెయిన్ థింగ్ ఏంటంటే మంచి పనుల గురించి డబ్బు వెచ్చించేవాళ్ళు. సమ్ రొటేరియన్స్ అవ్వండి లేకపోతే. సో ఇది కొంతమంది ఫిలంథ్రపిస్టులు, తర్వాత కొంతమంది డాక్టర్స్. ఇప్పుడు సపోజ్ డాక్టర్ సుమన్ జైన్ ఉన్నారు, డాక్టర్ రమణ దండమూడి ఉన్నారు. ఇలాంటి వాళ్ళందరూ కూడా నాలాగా ఇంకొక 10 మంది పేరెంట్స్, మేమందరం ఒక గ్రూప్ ఫామ్ అయ్యాం. ఓకే. 98లో గ్రూప్ ఫామ్ అయ్యి ఒక 20 మంది పేషెంట్స్. అంటే ఈ 88 నుంచి 98 వరకు మీ అబ్బాయి సఫర్ అవుతూనే ఉన్నాడా? ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నాడా? అంటే అప్పటికి ట్రీట్మెంట్ కూడా కరెక్ట్ గా లేదు అని అనుకుంటున్నారు కదా. ఫస్ట్ మమ్మల్ని ఇచ్చిన కౌన్సిలింగ్ కరెక్ట్ గా లేదు. అంటే ట్రీట్మెంట్ ఎలా చెయ్యాలన్నది చెప్పేశారు, కాకపోతే అంటే మరి మేము మొహమాట పడ్డామో డాక్టర్ మొహమాట పడ్డారో కానీ ప్రతిరోజు ఒక క్వశ్చన్ మార్క్, రేపు నా కొడుకు బతికుంటాడా లేదా అన్నది క్వశ్చన్ మార్క్. అంటే మేము అడగడానికి హెజిటేట్ చేసేవాళ్ళం, డాక్టర్స్ అది చెప్పడానికి మాకు హెజిటేట్ చేసేవారు. సో అసలు కొన్ని ఏళ్ళు అయితే నేను పడుకోలేదు రాత్రిళ్ళు, నేను ఎప్పుడు వాడిని అలా చూస్తూ ఉండేదాన్ని అనమాట. అంటే అది మా జీవితంలో నరకం అనుభవించిన ఏళ్ళంటే అవే అని చెప్పచ్చు. అంటే ఏ తల్లికి అలాంటి దుస్థితి రాకూడదు. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే బ్లడ్, అసలు బ్లడ్ దొరక్కపోవడం అన్నది మాకు పెద్ద పనిష్మెంట్ అనమాట. అంటే ఇప్పుడంటే బ్లడ్ బ్యాంక్స్ ఉన్నాయి, ఆ రోజుల్లో బ్లడ్ బ్యాంక్స్ ఎక్కువ లేవు. అండ్ స్పెసిఫికల్లీ మా అబ్బాయికి ఏ పాజిటివ్ కావాలి అంటే డోనార్ని తీసుకొని రా, 15 రోజులు నేను మొత్తం వెళ్ళి అడుక్కొని ఒక డోనర్ దొరికేవాళ్ళం. సో అప్పుడు పరిస్థితి ఎట్లా ఉంటే ఇప్పుడు పరిస్థితి అట్లీస్ట్ అంటే డెవలప్మెంట్ అయిన తర్వాత ఎట్లా ఉంది అంటారు? మేము ఇక్కడ ఫెసిలిటీస్ కూడా అంటే ఎన్ని నాకు దెబ్బలు తగిలితే ఆ దెబ్బలకి ఇక్కడ రెమెడీస్, ఇక్కడ నేను నాలాంటి పేరెంట్స్ కి అటువంటి వాళ్ళు ఎదుర్కోకుండా ఉండాలి. నా పిల్లాడు పడ్డ కష్టం ఇంకో పిల్లాడు పడకూడదు, దట్ ఈస్ ద మెయిన్ కాన్సెప్ట్ అనమాట. అండ్ దాంతోపాటు మాకు కేర్ అండ్ కంట్రోల్, ఓకే, ఉన్న పిల్లల్ని సంరక్షించి. ఇప్పుడు మీ ఆర్గనైజేషన్లో ఏమేమి ఫెసిలిటీస్ ఉంటాయి? మా దగ్గర వచ్చేసి మాది సొంతంగా బ్లడ్ బ్యాంక్ పెట్టుకున్నామండి. ఓకే. 2009 మీ ఆర్గనైజేషన్లో ఉన్న పిల్లల కోసమే ఆ బ్లడ్ బ్యాంక్ యూజ్ అవుతుందా? ఎవరైనా బయట నుంచి అడిగిన వాళ్ళు? ఓకే. మా కాన్సెప్ట్ ఇస్ థాలసేమియా. ఓకే. ఓకే. సో జనరల్గా థాలసేమియా పిల్లలందరికీ మేము మా తల్లిదండ్రులు అందరం కలిసి మేము సొంతగా మా పిల్లల గురించి మేము ఏర్పాటు చేసుకున్నాం. సో ఈ బ్లడ్ బ్యాంక్ ద్వారా ఈ పిల్లలకి సేఫ్ బ్లడ్ ఇవ్వాలన్నది మా కాన్సెప్ట్. ఓకే. సో సొఫిస్టికేటెడ్గా అందరి సహాయ సహకారాలతోటి ఇక్కడ నేను అంటే ఒక పెద్ద లిస్ట్ చదవాల్సి వస్తుంది. చాలామంది కార్పొరేట్ ఆఫీస్, నిమ్మగడ ఫౌండేషన్ అనుకోండి, లేకపోతే మన కాగ్నిజెంట్ ఫౌండేషన్ అనుకోండి, తర్వాత ఎస్బీఐ అనండి, ఎస్బీహెచ్ అనండి, ఎన్ఎండిసి అనండి, ఇలాగా ఒక పెద్ద లిస్టే ఉందన్నమాట. వాళ్ళందరూ కూడా మాకు దాంట్లో ఎక్విప్మెంట్, సొఫిస్టికేటెడ్ డోనర్స్ లాగా ఉన్నారు వాళ్ళు. మీకు వాళ్ళందరూ ఎక్విప్మెంట్ 1.68 crores పెట్టి మేము మా బ్లడ్ బ్యాంక్ స్టార్ట్ చేయడం జరిగింది. ఓకే. ఇప్పుడు ఈ మీదంటే హైదరాబాద్లో ఉంది అండ్ ఒక ఆర్గనైజేషన్ ఫామ్ అయింది. ఆర్గనైజేషన్లో ఉన్న వాళ్ళందరికీ కూడా మీ దగ్గర నుంచి బ్లడ్ వస్తుంది. రిమోట్ ఏరియాస్లో ఉండి లేకపోతే దీని గురించి అవేర్నెస్ లేని వాళ్ళ విషయంలో ఎలా ఉంటుంది? ఈ రోజు వరకు ఇప్పుడు మనం ఎందుకంటే రేపటి రోజు ఏంటో మనకి తెలియదు, మన రాష్ట్ర బైఫర్కేషన్ తర్వాత ఈ రోజు వరకు కూడా మా పిల్లలందరికీ కూడా రైల్వే కన్సెషన్స్ ఉన్నాయి. సో
వాళ్ళు ఒక రోజు ముందర బుక్ చేసుకుంటారు, వాళ్ళు వచ్చి ఇక్కడ కానీ మాది రాష్ట్రాలకు అతీతంగా ఓకే. రాష్ట్రాలకు అతీతంగా మా సంస్థ అన్నది పనిచేస్తుంది. మాది కాన్సెప్ట్ ఏంటంటే నా పిల్లలు ఎంతమంది ఉన్నారు మొత్తం అంతా? నాకు ఇప్పటి వరకు రిజిస్టర్ అయిన వాళ్ళు ఒక 2000 మంది ఉన్నారు. ఈ 2000 మంది ఇట్స్ ఓన్లీ టిప్ ఆఫ్ ద ఐస్బర్గ్. అంటే దీని గురించి ఎంత ప్రచారం జరిగితే అంత పేషెంట్. మేము ప్రచారం చేసేది అసలు ఇలాంటి తలసేమియా పిల్లలు పుట్టకూడదు అని ప్రచారం చేస్తున్నాం. కానీ మాకు ఇక్కడ అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ ఏమొస్తుందంటే మా సొసైటీ ఈజ్ బీన్ ఓవర్లోడెడ్ అనమాట. కాకపోతే పిల్లలందరూ మన పిల్లలే, వాళ్ళ బాధ అందరిది ఒకటే. అది అంకిత అవనివ్వండి, హర్షిత్ అవనివ్వండి, రోహిత్ అవనివ్వండి, ఎవరిదైనా బాధ ఒకటే, పెయిన్ ఒకటే, తల్లిదండ్రులు పడే తపన ఒకటే. సో మేము ఎందుకంటే ఇప్పుడు మా దానికి గ్లోబల్గా కూడా వస్తున్నారు. మా సొసైటీ గురించి తెలుసుకొని మాల్దీవ్స్ నుంచి ఇక్కడ ఉస్మానియాలో చదవడానికి ఒక పేషెంట్ వస్తూ వాళ్ళు నెట్లో చూసుకొని హైదరాబాద్ సొసైటీ ఉంది కదా అని వాళ్ళు మమ్మల్ని కాంటాక్ట్ చేస్తున్నారు. అలాగే కొంతమంది పిల్లలు ఢిల్లీలో అక్కడ ఉన్నవాళ్ళు ఇక్కడ సాఫ్ట్వేర్ కంపెనీ విప్రోలా అలాగా ఇక్కడ ఉద్యోగాలు చేయడానికి వస్తూ వాళ్ళు దే ఆర్ ప్యూర్లీ డిపెండెంట్ ఆన్ థాలసీమియా సొసైటీ. ఓకే ఓకే. సో ఇంకా మీలాంటి ఆర్గనైజేషన్స్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ? దాదాపు ఇండియాలో ఒక 29 ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. ఓకే. హైదరాబాద్ ఏపీకి సంబంధించి ఇట్స్ అ పేరెంట్స్, ప్యూర్లీ అ పేరెంట్స్ ఆర్గనైజేషన్. ఓకే. సో దేర్ ఆర్ ఫ్యూ మోర్ ఆర్గనైజేషన్స్, బ్లడ్ బ్యాంక్స్ సపోర్టింగ్ థాలసీమియా చిల్డ్రన్. బట్ థాలసీమియా సొసైటీ అన్నది ఏపీలో ఒక్క మాదే అన్నమాట. ఓకే. సురేష్ గారు మీరు చెప్పండి. ఇప్పుడు అంటే దీన్ని బట్టి చూస్తే పేరెంట్స్ నుంచి వస్తుంది జన్యుపరమైన వ్యాధి కాబట్టి దీన్ని రాకుండా ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవచ్చు? ముందు థాలసేమియా ఉన్న పిల్లలు పుట్టకుండా ఉండాలంటే అసలు ఎటువంటి కౌన్సిలింగ్ అనేది అవసరము పేరెంట్స్కి? కానీ పెళ్లి కంటే ముందు అవసరమా, లేకపోతే వాళ్ళు గర్భధారణకి ముందు తీసుకోవాలా, ఎలా ఉంటుంది అంటారు? 2 రకాలుగానే చేస్తారండి. ఫస్ట్ ఏంటంటే ప్రీ మెరైటల్ కౌన్సిలింగ్. అంటే ఏంటంటే మీ బ్రదర్ కానీ సిస్టర్స్ కానీ ఫ్యామిలీలో ఎవరికైనా థాలసీమియా ట్రైట్ అని చెప్పని కానీ మైనర్ అని చెప్పని కానీ తెలిసినప్పుడు మీరు కూడా ఆ జన్యుని బ్యాడ్ జన్యుని హార్బర్ చేసే అవకాశం ఉంటుంది. దాన్ని మనం కనుక్కోవచ్చు. అలా కనుక్కున్నప్పుడు పార్ట్నర్ కనీసం ట్రైట్ అవ్వకుండా చూసుకోవాలి. ఓకే. పార్ట్నర్ అటు మదర్ అండ్ ఫాదర్ ఇద్దరు ట్రైట్ అయినా ఓకే పుట్టిపోయే బిడ్డ ఫుల్ బ్లోన్ డిసీజ్తో పుట్టే అవకాశాలు ఉంటాయి. ఇద్దరిలో ఒకళ్ళు హెల్దీ అయితే కనీసం పుట్టిపోయే బిడ్డ అంటే ట్రైట్ అవుతాడు మ్యాక్సిమం. ఓకే. అంటే అతి తక్కువ ఇది డిసీజ్ పాసిబిలిటీస్ ఛాన్సెస్ క్యారియర్ అనుకోవచ్చు అండి. ఈ విల్ క్యారీ ది జీన్ బట్ హీ విల్ నాట్ బి సఫరింగ్ ఫ్రమ్ ద డిసీజ్. ఓకే. రోగంతో బాధపట్టు కానీ రోగాన్ని తర్వాత తరాలకు అందజేస్తాడు. కాబట్టి ఇద్దరిలో ఒక పేరెంట్ కనీసం హెల్దీగా ఉండాలి. ఒకళ్ళకి అన్హెల్దీ ఆర్ ట్రైట్ అయ్యే అవకాశం ఉన్నప్పుడు లేదంటే డిసీజ్ అని తెలిసినప్పుడు తర్వాత పార్ట్నర్కి చెక్ చేయించుకోవడం అన్నది చాలా ఇంపార్టెంట్. ఓకే. ఇప్పుడు ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయింది, ఎగ్జాక్ట్లీ. తర్వాత పరిస్థితి ఏంటి? అలాంటప్పుడు 2 పద్ధతులు ఉంటాయి. హై ఇండెక్స్ ఆఫ్ సస్పిషన్ ఉన్నప్పుడు ఇద్దరు చెక్ చేయించుకోవడం. చెక్ చేయించుకుని ఇద్దరు ట్రైట్స్ అని తెలిసినప్పుడు గర్భధారణ జరిగిన తర్వాత ఆమ్నియోసెంటిసిస్ అనే పరీక్ష ద్వారా పుట్టిపోయే బిడ్డలో ఈ థాలసీమియా వచ్చే అవకాశం ఉందో లేదా అనేది తెలుసుకొని ఉంటే దాన్ని మెడికల్ టెర్మినేషన్ చేయడం. ఓకే. అదొకటే మార్గం. అదొకటే. అదే నేను ఇంకేదైనా ఉన్నాయా దానికి? లేదు, వేరే మార్గం లేదు. అంటే పుట్టకుండా ఉన్నంత సరిపి మనం చేయగలం. పుట్టిన తర్వాత ఇంకా అతను మనం అంతే సఫరర్ ఉంటారన్నమాట. సో కాబట్టి ఒకవేళ మ్యారేజ్ పొరపాటును కనుక అంటే పొరపాటు అనమాట అనకూడదు. ఒకవేళ జరిగిపోతే జరిగిన విషయంలో ఈ జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఓకే. ఇది కాకుండా మేడం చెప్పిన దాంట్లో ఒక పదాన్ని నేను పర్టికులర్గా స్పెసిఫిక్గా చెప్తాం అనుకునేది ఏంటంటే సేఫ్ బ్లడ్ అన్నది చాలా ఇంపార్టెంట్. హీమోఫీలిక్స్ లాగే థాలసీమియాలో కూడా హెపటైటిస్ బి, హెపటైటిస్ సి అండ్ హెచ్ఐవి ఇన్ఫెక్షన్స్ చాలా కామన్గా చూస్తుంటాం. ఒకసారి ఎఫెక్ట్ చేసిన తర్వాత బాడీ నుంచి బయటకు పోవాలి. పోకుండా మాత్రం జాగ్రత్త తీసుకోవాలి. దానికి బ్లడ్ బ్యాంక్ రోల్ చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుతం లేటెస్ట్ నాట్ టెస్టింగ్ అంటారు, న్యూక్లిక్ యాసిడ్ టెస్టింగ్ అని. అంటే ఏంటంటే ఇప్పుడు మనకి వ్యాధి సోకిన తర్వాత మామూలుగా జరిగే రక్తంలో పరీక్ష మనకి పర్టికులర్ హెపటైటిస్ ఉందని తెలుసుకోవడానికి ఒక విండో పీరియడ్ ఉంటుంది. ఓకే. అంటే వ్యాధి రావడానికి వ్యాధి కనుక్కోవడానికి మధ్యలో ఉన్న పీరియడ్ని విండో పీరియడ్ అంటారు. ఆ విండో పీరియడ్లో కనుక మనం బ్లడ్ డొనేట్ చేస్తే
మనకి టెస్ట్లో వ్యాధి లేదని వస్తుంది, కానీ బ్లడ్లో వ్యాధి ఉండడం మూలంగా ఓ. ఎవరైతే బ్లడ్ తీసుకుంటారో వాళ్ళు వాళ్ళకి కూడా వ్యాధిగ్రస్తులైపోతారు. యా. హెచ్ఐవి కానివ్వండి, హెపటైటిస్ కానివ్వండి, హెచ్సివి కానివ్వండి. ఈ న్యూక్లిక్ యాసిడ్ అనేది విండో పీరియడ్ కొన్ని నెలల నుంచి కొన్ని రోజులకి చేస్తుంది. ఓకే. సో కాబట్టి మనం ఇంకా సేఫ్టీని బాగా పెంచగలన్నమాట. సో ఇది ఒక పద్ధతి. రెండోది ఏంటి అంటే నేషనల్ హీమో విజిలెన్స్ కమిటీ అని మన డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ, సురేందర్ సింగ్ ఇస్ ద డైరెక్టర్ అన్నమాట. ఓకే. ఆయన దేశవ్యాప్తంగా ఈ హై రిసిప్ట్స్ అంటే థాలసీమియా ఇస్ ద టాప్ మోస్ట్ లీడర్ అన్నమాట వీటికి. ఓకే. తర్వాత హీమోఫీలియా ఇస్ ద సెకండ్ లీడర్. ఎవరైతే ఎక్కువగా మాటిమాటికి రక్తం తీసుకుంటారో వాళ్ళకి ఒక విజిలెన్స్ ఏర్పాటు చేశారు. వాళ్ళు ఎక్కడి నుంచి బ్లడ్ తీసుకుంటారు, ఆ బ్లడ్ సేఫా కాదా. సో హీమో విజిలెన్స్ కోసం అని చెప్పని ఇస్ ఏ మల్టీ బిలియన్ ప్రాజెక్ట్ ఆల్ ఇండియా వైడ్ లాంచ్ అయింది. ప్రతి బ్లడ్ బ్యాంక్కి కూడా ఐ థింక్ ఒక యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చి వాళ్ళ గ్రీవెన్సెస్ అన్నీ తీసుకుని. రెండోది ఏంటంటే ఈ నెట్వర్కింగ్ మూలంగా ఎక్స్పైర్డ్ బ్లడ్ అనేది జరగదు. ఓకే. నీరు ఎక్స్పైర్డ్ బ్లడ్ అనేది సాధారణంగా వీళ్ళకి ఇవ్వడం మూలంగా ఏంటంటే బేబీస్కి ఉపయోగపడుతుంది, ఎక్కడ వేస్టేజ్ అనేది మనకి లేకుండా చాలా కాపాడుకోవాలి. సో ఈ సేఫ్ బ్లడ్ అన్నదానికి దిస్ ఈస్ ద బెస్ట్ ఆల్టర్నేటివ్ టు ది ట్రాన్స్ప్లాంటేషన్. ఓకే. రత్నావళి గారు, మరి ఎటువంటి సేఫ్టీ మెజర్మెంట్స్ ఇప్పుడు సురేష్ గారు చెప్పిన అన్ని సేఫ్టీ మెజర్మెంట్స్ అన్నీ కూడా మీ ఆర్గనైజేషన్స్లో ఫాలో అవుతున్నారు? అట్లాగే ఇప్పుడు వీళ్ళకి సంబంధించి 5 days స్టోర్ అయిన బ్లడ్ మాత్రమే ఎక్కించాలని చెప్పారు కదా, మరి ఎలా అంటే ప్రతిసారి అలా దొరకడం సాధ్యం కాదు కదా, అలాంటి సందర్భాల్లో ఏం చేస్తున్నారు? ఇంకా ఆప్టిమమ్ మాకు గవర్నమెంట్ ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారం బ్లడ్ బ్యాంక్ ఆప్టిమమ్ లెవెల్లో మేము అదే విధంగా మేము నడపడం జరుగుతుంది. అండ్ నియర్ ఫ్యూచర్లో మేము కూడా నాట్ టెస్టింగ్ కానీ లేదా 4th generation కిట్ దాన్ని కూడా ప్రవేశపెడతాం. కాకపోతే అది మళ్ళీ మా తల్లిదండ్రుల మీద భారం పడుతుందన్నమాట. ఎవరైనా ముందరకు వస్తే కొంచెం ఏమైనా డొనేషన్స్ వస్తే అవి చెయ్యాలన్నది నా కాన్సెప్ట్. ఎందుకంటే ఈ 4th generation కిట్ కానీ లేకపోతే ఈ నాట్ టెస్టెడ్ బ్లడ్ కానీ అంటే గవర్నమెంట్ ప్రిస్క్రైబ్ చేసిన రేటే 1200. సో అంత భారం సొసైటీ పెట్టుకోలేదన్నమాట ఒక్కొక్క యూనిట్ మీద. సో నో డౌట్ అది చాలా అంటే నా పిల్లలకి అందరికీ అది అందాలన్న కోరికే. కానీ ఏదైనా ఒక పెద్ద సంస్థ కానీ లేకపోతే ఎవరైనా ఫండింగ్ చేస్తే కనుక నేను తప్పకుండా నాట్ టెస్టింగ్ అలాగే లేకపోతే 4th generation కిట్ కూడా నా పిల్లలకి అందచేయాలన్నది ఒక కాన్సెప్ట్. ఇంకొకటి ఏంటి అంటే ఈ పిల్లలకి మేము కౌన్సిలింగ్ అన్నది పేరెంట్స్ రెగ్యులర్ కౌన్సిలింగ్ చేస్తున్నాం. ఓకే. సో ఈ రెగ్యులర్ కౌన్సిలింగ్లో కూడా ఆ ఫ్యామిలీలో ఇంకో థాలసీమియా పిల్లలు పుట్టకుండా అన్నది అది రెగ్యులర్గా వాళ్ళు అంటే ఇప్పుడు ఆల్రెడీ థాలసీమియాతో బాధపడే పిల్లలకి ఎలా పాజిటివ్గా లైఫ్ లీడ్ చేయాలి, అలాగే తల్లిదండ్రులు కూడా వీళ్ళని ఎలాగా ధైర్యంతో వీళ్ళని పెంచాలి, రేపు అన్నది ఎలా ఉండాలి అన్నది పెట్టుకొని మేము ఈ సొసైటీ రన్ చేయడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం మేము కూడా కొన్ని క్లినిక్స్ రన్ చేయాలని అనుకుంటున్నాను అనమాట. ఇప్పుడు డాక్టర్ గారు లాంటి వాళ్ళు ముందరకు వచ్చి అట్లీస్ట్ మంత్లో ఒక్కసారి మాకు సర్వీస్ కనుక ఇచ్చినట్టయితే మా పిల్లలకి ఇంకా బెటర్ ట్రీట్మెంట్ అన్నది జరుగుతుంది. ఈ బ్లడ్ ఎలాగా మీరు అన్నారు కదా 5 days వరకు ఈ బ్లడ్, ఎస్ నా పిల్లలకి మ్యాక్సిమం 5 days, ఇక దొరకని పక్షంలో 7 daysకి వెళ్తున్నాం, కానీ లేకపోతే 5 days వరకే నా పిల్లలకి బ్లడ్ అనేది ఇస్తున్నాం అనమాట. దీని గురించి మా పేరెంట్స్ అందరు ఇక్కడ సుబ్బారావు గారు అయితే ఏంటి, మన శ్రీనివాస్ అయితే ఏంటి, లేకపోతే మా సొసైటీలో ఇంకా మిగతా పేరెంట్స్ అయితే ఏంటి, మేము వీఆర్ ఆన్ రోడ్స్ అని చెప్పాలి. ఎందుకంటే మా పని ఏంటి అంటే బ్లడ్ డొనేషన్ క్యాంపులు చేయడం అనమాట. ఓకే. ప్రతిరోజు ఒక 100 మంది చేత డోనర్. అంటే వీళ్ళందరూ కూడా మీ ఆర్గనైజేషన్లో మెంబర్స్ లాగా ఉన్నారా? అవునండి, వాళ్ళందరూ ఆల్ పేరెంట్స్ ఆర్ మెంబర్స్. ఆల్ పేరెంట్స్ ఆర్ మెంబర్స్ అండ్ డాక్టర్స్ ఆర్ వాలంటీర్స్. ఓకే. అండ్ వి ఆల్ ఆర్ వాలంటీర్స్ ఓన్లీ. ఓకే. సో యాక్చువల్లీ నేను మా ఎంప్లాయీస్ని కూడా వాలంటీర్స్ అనే చెప్తాను, ఎందుకంటే జీతం తీసుకునే రోజే వాళ్ళ ఎంప్లాయీస్ అనమాట. అదర్ దే ఆర్ డూయింగ్ సర్వీస్ టు మై చిల్డ్రన్. ఓకే. సో నా పిల్లలకి చేసే వాళ్ళందరూ కూడా దే ఆర్ వాలంటీర్స్ అండ్ దే ఆర్ హైలీ ఆనర్డ్ అనమాట. అండ్ వీ గో టు డిఫరెంట్ కార్పొరేట్ ఆఫీసెస్ కానీ లేకపోతే కాలేజెస్ కానీ లేకపోతే యాజ్ ఐ అర్లీ టోల్డ్ యూ ఏంటి అంటే మాది కేర్ అండ్ కంట్రోల్. మా కాన్సెప్ట్ ఈజ్, మా ఎయిమ్ ఏంటంటే కేర్ అండ్ కంట్రోల్. ఉన్న పిల్లల్ని మనము జాగ్రత్తగా చూసుకుంటూ అసలు ఇలాంటి పిల్లలు
కలగకుండా చేయాలనేది జనరేషన్ లో ఉండకుండా కాన్సెప్ట్. దీంతో ఏంటంటే మేము యూనిక్ బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ రన్ చేస్తాం. సపోజ్ శ్రీనివాస్ గారు వెళ్ళి ఒక క్యాంప్ మాట్లాడేసి వస్తారు, నేను వెళ్ళి అవేర్నెస్ ఇచ్చేసి వస్తాను అనమాట. మా క్రూ వెళ్ళి బ్లడ్ తీసుకుని వస్తారు. ఓకే. సో ఇలాగా మేము కోఆర్డినేట్ చేసుకుంటూ మేము యూనిక్ బ్లడ్ డొనేషన్ గివ్ అండ్ టేక్ పాలసీ, అంటే మా పిల్లల గురించి మేము బ్లడ్ అడుక్కుంటున్నాము, ఎట్ ద సేమ్ టైం మేము సొసైటీకి మేము వీఆర్ గివింగ్ బ్యాక్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అవేర్నెస్ అనమాట. ఓకే. సో ఎస్పెషల్లీ నా టార్గెట్ ఏంటంటే డిగ్రీ చదివే పిల్లలు, లేకపోతే ఇంజనీరింగ్ పిల్లలు, కార్పొరేట్ ఆఫీసులు, ఎక్కడైతే యంగ్ పాకెట్స్ ఉంటాయో సో వాళ్ళని మేము టార్గెట్గా చేసుకొని వాళ్ళని మేము వీఆర్ ఎక్స్ప్లెయినింగ్ అనమాట. ఈ థాలసేమియా అంటే ఇలా ఉంటుంది, 5% ఆఫ్ ఇండియన్ పాపులేషన్ క్యారియర్స్ ఉన్నారు. సో మీలో ఎంతోమంది క్యారియర్స్, ఇప్పుడు మన స్టూడియోలో ఉన్న వాళ్ళని చూస్తే ఇక్కడ నేను టెస్ట్ చేస్తే 5% మంది క్యారియర్స్ ఉంటారు. ఇది వీక్షిస్తున్న ప్రేక్షకులు అందరిలో 5% వాళ్ళు ర్యాండమ్గా టెస్ట్ చేస్తే క్యారియర్స్ ఉంటారు. సో ఇదంతా కూడా చేప కింద నీరులాగా ఉంది. గవర్నమెంట్ దీన్ని చాలా హై రిస్క్ కింద తీసుకొని యాక్చువల్లీ ఫస్ట్ దే హ్యావ్ టు అందరినీ ఇది ఒక మ్యాండేటరీ టెస్ట్ కింద చేయాలి. హెచ్ఐవిని ఎంత ప్రొజెక్ట్ చేశారు, దానికి బోల్డన్ని ఫండ్స్ వచ్చాయి కాబట్టి చేసామంటున్నారు. కానీ మన నాయకులు వాళ్ళకి ఏంటంటే 5% మంది పాపులేషన్ 5% ఇండియన్ పాపులేషన్, వెదర్ దే బిలాంగ్ టు ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ ఆర్ ఎల్స్వేర్, 5% మంది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ ప్లేసెస్ 5% మంది క్యారియర్స్ ఉన్నారు. ఒక 10 సంవత్సరాల పాటు ఒక తలసీమియా 10-20 సంవత్సరాలు అనుకోండి దాకా పెరిగిన తర్వాత అతను తలసీమియా పేషెంట్, అతను బతుకుతాడు అనుకోండి. 20 సంవత్సరాల పాటు ఒక బిడ్డని పోషించడానికి వద్దంటే 20 నుంచి 30 లక్షలు ఖర్చు అవుతుంది. 2000 మంది సొసైటీలో ఉన్నారన్నారు అంటే వద్దంటే ఒక 600 కోట్లు ఖర్చు పెడతారు ఒక లైఫ్ స్పాన్లో మామూలుగా ఆలోచిస్తే. మన రాష్ట్ర జనాభా సుమారుగా ఒక 10 కోట్లు అనుకోండి. ఒక క్రాస్ సెక్షన్గా మనం ఈ టెస్ట్ ప్రతి ఒక్కరికి స్క్రీనింగ్ కనుక చేసుకోగలిగితే సుమారుగా అంతకన్నా ఎక్కువ ఖర్చు అవుతుంది నేను అనుకోవట్లేదు. కరెక్ట్గా అదే కాన్సెప్ట్ కనుక అర్థమైతే, రెండోది ఇద్దరు క్యారియర్స్ మధ్య ఆ చిన్న అమౌంట్ ఆఫ్ ఖర్చు ఎన్నో లైఫ్స్ కి మనం లైఫ్ ఇచ్చిన వాళ్ళం అవుతాం కాబట్టి 10 కోట్ల మంది జనాభాలో 50 లక్షల మంది క్యారియర్స్ ఉన్నారండి. ఈ 50 లక్షల మంది క్యారియర్స్లో ఇంకొక 50 లక్షల మందిని కాకుండా వేరే వాళ్ళని మ్యారేజ్ చేసుకుంటే సరిపోతుంది. ఒక జనరేషన్ పూర్తిగా కాపాడిన వాళ్ళం అవును, అంతే కదా. ద ఆన్సర్ ఇస్ సింపుల్. అవును. ఎందుకంటే మీకు మీ టెస్ట్ రిజల్ట్ ఉంది, మీ వుడ్ బి ఫ్రాంక్గా అడుగుతారు అవును ఏమని, మీరు క్యారియరా కాదు, ఓకే అయితే ఫైన్, లెట్స్ గో ఫర్ ది సెకండ్ థింగ్ బికాస్ వీ వాంట్ ది నెక్స్ట్ జనరేషన్ టు బి హ్యాపీ, అంతే కదా. 5% జనాభా అంటే 50 లక్షల మందిని 10 కోట్ల మందిలో కనుక్కోవడం అన్నది మరీ కష్టమైందేం కాదు. అవును, గవర్నమెంట్ కి కనుక చిత్తశుద్ధి చేయాలి అన్న సంకల్పం కనుక వాళ్ళలో ఉంటే, ప్రాక్టికల్గా ఆలోచిస్తే 40 సంవత్సరాలు పైబడిన వాళ్ళకి చేయాల్సిన అవసరం లేదు, 10 సంవత్సరాల లోపు కూడా చేయాల్సిన వాళ్ళకి అవసరం లేదండి. అది బిఫోర్ మ్యారేజ్ వాళ్ళు కనుక టెస్ట్ చేస్తే సరిపోతుంది, తెలుస్తుంది. అండ్ దానికి పెద్ద ఖర్చు కూడా అవ్వదండి. ఈ 10 crores లో వీళ్ళంతా ఉన్నారు కాబట్టి ఇంకా తక్కువే అవుతారు టెస్ట్ చేయబడే వాళ్ళు. ఓకే, సో మీరు ఆర్గనైజేషన్లో మెంబర్ లాగా, అట్లాగే తలసేమియాతో బాధపడుతున్న ఒక అబ్బాయికి పేరెంట్ లాగా ఇంకా ఎటువంటి అవేర్నెస్ ఇవ్వబోతున్నారు? బ్లడ్ తీసుకున్న ప్రతి మనిషికి మేము ఇది కంపల్సరీగా పాంప్లెట్స్ ఇవ్వడం కానీ లేకపోతే అన్ని చేస్తూ ఉంటాం. ఈ మార్పు అనేది ఇంకా రావడం చాలా అవసరం. ఎందుకంటే ఒకసారి బాబు పుట్టాక వాడిని ఏం చేయలేము మనం. ఏ హాస్పిటల్ వెళ్ళినా వాడికి ఏం ట్రీట్మెంట్ లేదు. బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ 50% గ్యారంటీ. ముందర వాళ్ళకి 10-15 లక్షలు డిపాజిట్ చేయాలి, కట్టాలి. అది కూడా కట్టడానికి ఎంతమంది కట్టగలరు? ఇప్పుడు అలాంటి వాళ్ళు ఉన్నారు, ఎక్కడి నుంచి తెచ్చి కడతారు. ఇంకా ఉన్నారు వాచ్మెన్ పిల్లలు ఏంటి, ఇంకా పూర్ పీపుల్స్. మారుమూల ప్రాంతంలో తలసీమియా అంటానికి రాని వాళ్ళకి కూడా తలసీమియా అనే వ్యాధి ఉంది. ఇలాంటి వాళ్ళందరికీ అవగాహన అనేది చాలా ముఖ్యం. పుట్టకుండా చేస్తే చాలా కాన్సెప్ట్. అదే ఒక చట్టం అనేది వచ్చినా కూడా మంచిది. HbA2 లెవెల్ టెస్ట్ ఉంటేనే పెళ్లికి మీకు అని చెప్పేసి ఉంటే చాలా వరకు మార్పు. వెరీ గుడ్. ఇట్లాంటిది ఒకటి రావాల్సింది. ఒక రిపోర్ట్ కంపల్సరీ. శ్రీనివాస్ గారు మీరేం చెప్తారు? తలసీమియా అనేది ఇప్పుడు కూడా కొంతమంది ఆశ్చర్యంగా చూస్తున్నారు. ఈ డిసీజ్ గురించి చెప్తుంటే ఆశ్చర్యంగా వింటున్నారు. అవేర్నెస్ ఇంకా రావాలి ప్రజల్లో. మీడియా ద్వారా, ఫ్లెక్సీస్ ద్వారా, గవర్నమెంట్ కూడా ముందుకు వచ్చి ఇంకా ఇప్పుడు ఎగ్జాంపుల్ HIV అంటే అనేది పోలియో ఏంటి అట్లా తెలుస్తుంది. అలాగే తలసీమియా ఏంటి అనేది ఇంకా ప్రచారం రావాలండి.
ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 10 ఇయర్స్ నుంచి చూస్తున్నాం, అబ్జర్వ్ చేస్తున్నాం. చాలామందికి కొంచెం ఇప్పుడు నేను ఒక ఇండస్ట్రీలో చేస్తున్నానండి. ఒక 500 మందిలో నేను ఉన్నాను. నా ద్వారా 500 మందికి తెలిసింది, లేదంటే అక్కడ ఎవరికి తెలియదు తలసీమియా అనేది. అట్లీస్ట్ మీరు అక్కడ చెప్పడం వల్ల వాళ్ళంతా టెస్ట్ కొంతమంది అట్లాంటివి చేశారా? అడుగుతున్నారు కొంతమంది, వాళ్ళ గురించి దీని గురించి ఎక్కడ టెస్టింగ్ అన్ని డీటెయిల్స్ అడుగుతున్నారు. మేము చెప్తున్నాం, వెబ్సైట్లో కూడా చూడమని చెప్తున్నాం. కొంతమంది ముందుకు వస్తున్నారు. ఓకే. సో ప్రచారం ఇంకా జరగాలి. ఎస్. సో బ్లడ్ క్యాంప్స్ కూడా ముందు మాకు చాలా అవసరం ఉంది. పిల్లలకి టైంకి బ్లడ్ లేకపోతే మా దగ్గర డొనర్ లిస్ట్ ఉంటే వాళ్ళకి ఫోన్ చేసి, వాళ్ళ కొన్ని నెగిటివ్ గ్రూప్స్ ఉన్నాయి, వాళ్ళు దొరకకపోతే ఫోన్ చేసి మా సొసైటీకి వచ్చి బ్లడ్ ఇవ్వండి, ఆ టెస్ట్ చేసి ఆ బ్లడ్ ఆ పిల్లలకి ఇస్తున్నాం. ఆ రోజు అట్లా కూడా చేస్తాం. ఓకే. వితిన్ 10 మన లాస్ట్ 1 మంత్ బ్యాక్ వెరీ షార్టేజ్ బ్లడ్, 0. అప్పటికప్పుడు ఒక 10 మెంబర్స్ ఒక ఫ్రెండ్స్ని అందరినీ తీసుకొచ్చి మన ఇంటి దగ్గర నుండి లంగరోస్, అప్పుడు ఓన్ సొసైటీ వాళ్ళు అన్నారు 10 మెంబర్స్ ఉంటే కార్ పంపిస్తామన్నారు. అంత వెరీ షార్టేజ్ అయిపోయింది. అలాంటి పక్షంలో గమని అక్కడ చుట్టుపక్కల హాస్టల్స్ అవి ఉంటే వాళ్ళందరికీ ఇంటింటికి వెళ్ళి వాళ్ళు చెప్తే ఒక 40 మంది ముందుకు వచ్చారు. మాకు రోజుకి అట్లీస్ట్ 60 యూనిట్లు కంపల్సరీ రెడీగా ఉండదు. మాకు చాలా ఇబ్బంది అవుతుంది. సమ్మర్లో ఇంకా ఎక్కువ ప్రాబ్లం, వెరీ షార్టేజ్. మాకు మార్చి నుంచి జూన్ వరకు అబ్జర్వ్ చేస్తున్నాం ఎవ్రీ ఇయర్ వెరీ షార్టేజ్. లైఫ్ టైం కూడా తక్కువ, 5 days లోపల కలెక్ట్ చేసిన బ్లడ్ వాళ్ళకి ఇవ్వాలి. అవును. సో అదొకటి. కొంతమంది డౌట్, ఇంత బ్లడ్ ఏం చేస్తున్నారు అని కొంతమంది అంటూ ఉంటారు. చెప్తున్నాం ప్రతి ఒక్కరికి, రండి సొసైటీకి రండి, అక్కడ రియాలిటీ చూడండి, పిల్లలు ఎంత సఫర్ అవుతున్నారు. దాని గురించి ముందుకు వచ్చి ప్రతి ఒక్కరు నమ్మకం చూస్తున్నారు, కళ్ళారా రియాలిటీ చూస్తున్నారు. సో దానివల్ల కూడా ముందుకు వచ్చి చాలామంది, కొంతమంది ఇప్పటివరకు ఒక 60-70 బ్లడ్ క్యాంపులు కాంటాక్ట్ చేస్తున్నాం, ప్రతి ఒక్కరిని అబ్జర్వ్ చేస్తున్నాం. కొంతమంది అయితే ఇప్పటివరకు పిల్లలు చూస్తున్నారు రియాలిటీగా, వచ్చి సొసైటీ కూడా చూడలేదు కొంతమంది. ఎందుకంటే వాళ్ళు రియాలిటీ చూస్తున్నారు, పిల్లలతో ఎంత సఫర్ అవుతున్నారు. మీడియా ద్వారా రావడం, ప్రజల్లో ఇంకా కొంతమంది ఇంకా ముందుకు రావాలండి. ఓకే. ఓకే అండి. సో మన ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం కూడా అదే, ప్రజల్లో దాతలు ముఖ్యంగా ముందుకు రావాలి, ఈ పిల్లల్ని సంరక్షించాలి, అట్లయితేనే ఈ పిల్లల్ని సంరక్షించుకున్న వాళ్ళం అవుతాము అని మనం మాట్లాడుకుంటున్న ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం కూడా అదే. మరి రత్నావళి గారు, ఫైనల్గా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఎగ్జిస్టింగ్ పిల్లలందరికీ ఫస్ట్ బ్లడ్ కావాలండి. సో ఈ సమ్మర్ చాలా షార్టేజ్ ఉంది. ఇప్పుడు మీరు అంటే గత కొన్ని సంవత్సరాలుగా చూస్తున్నారు కాబట్టి, ప్రతి సంవత్సరం సమ్మర్లో ఇట్లాంటి ఫేస్ చేస్తున్నారు కాబట్టి, ఫర్దర్గా ఇలా ఫేస్ చేయకుండా ఉండాలి అంటే ఏమైనా తీసుకుంటున్నారు మెజర్స్? అంటే మనకి ఇక్కడ మా పిల్లలకి బ్లడ్తో పాటు సేఫ్ బ్లడ్ కావాలండి. రిపీటెడ్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్స్ వల్ల, మల్టిపుల్ ట్రాన్స్ఫ్యూజన్స్ వల్ల వీళ్ళకి ఒక రకమైన రియాక్షన్స్ వస్తున్నాయి అన్నమాట. దాన్ని అరెస్ట్ చేయాలంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మా పిల్లలకి బ్లడ్ బ్రదర్స్, బ్లడ్ సిస్టర్స్ అన్నవాళ్ళు కావాలి. ఓకే. అంటే ఇప్పుడు సపోజ్ ఒక పేషెంట్ని ఒక 10-15 మంది అదే గ్రూప్ని డోనర్స్ కనుక అడాప్ట్ చేసుకోగలిస్తే అసలు ఈ రక్తానికి సంబంధించిన ప్రాబ్లమే ఉండదు. ఓకే. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే వాళ్ళకి క్వాలిటీ ఆఫ్ లైఫ్ వస్తుంది. ఎలాగా అంటే వాళ్ళు అదే 10 మందితోటి తీసుకుంటారు కాబట్టి వాళ్ళకి మల్టిపుల్ రియాక్షన్స్ అన్నవి రావు. ఓకే, అలా చేయొచ్చు రెగ్యులర్ గా వాళ్ళ బ్లడ్. చెప్పండి, డోనర్ కి కూడా పెద్ద ఇబ్బందికరమైన ఉండదు. ఆ డోనర్ అతను ఒక సంవత్సరంలో 1-2 సార్లు ఇవ్వాల్సి వస్తుంది అనమాట దీన్ని బట్టి. సో సంవత్సరానికి ఒక్కసారి మనం ఇవ్వడానికి పెద్ద ఇబ్బంది ఏమీ కాదు. సో ఈ పిల్లలకి బ్లడ్ అనేది లేకుండా అన్నది ఉండదు. అండ్ ఆ ఫ్యామిలీకి ఏంటంటే అయ్యో నా వెనకాల 10 మంది ఉన్నారు అన్న మోరల్ సపోర్ట్ ఉంటుంది అనమాట. సో దాంతో ఈ పిల్లలు కూడా హెల్తీగా నార్మల్ పిల్లల్లాగా ఎదుగుతారు. అండ్ ఈ పిల్లలకి ఏంటంటే క్వాలిటీ ఆఫ్ బ్లడ్ వస్తుంది. ఓకే. సో ఇదంతా చూస్తుంటే ఇప్పుడు గవర్నమెంట్ అసలు ఈ పిల్లల విషయంలో, తలసేమియా వ్యాధిగ్రస్తుల విషయంలో ఏ విధంగా ఆలోచిస్తుంది, ఎటువంటి నిర్ణయాలు తీసుకోబోతుంది, చర్యలు తీసుకుంటుంది అంటే ఆల్రెడీ నాకు అసలు ఏమైనా సహాయం అందిస్తుంది అంటారా? మేము ఈ విమెన్ అండ్ చైల్డ్ డిపార్ట్మెంట్లో, ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో వేయడం, ఆరోగ్యశ్రీకి అప్లై చేయడం. ఆరోగ్యశ్రీలో ఉన్నా కూడా ఒక 10-15 మంది కన్నా ఎక్కువ తీసుకోలేదు. కాకపోతే గవర్నమెంట్ ఈ మధ్యనే మా సొసైటీని సింగిల్ స్పెషాలిటీ హాస్పిటల్ కింద గుర్తించడం జరిగింది. దాని అండర్ ప్రాసెస్ ఉందన్నమాట. దానివన్నీ కూడా అండర్ ప్రాసెస్ ఉన్నాయి. నేను చాలా ఆశగా గవర్నమెంట్ వంక చూస్తున్నాను. అది ఈ 2 రాష్ట్రాలు ఏ గవర్నమెంట్ అయినా నా పిల్లలకి ఒకటేలాగా స్పందించాలి అని, నా పిల్లల్ని ఆదుకోవాలి అని. ఎందుకంటే వీళ్ళకి మందులు దొరికితే, ఎందుకంటే ఇప్పుడు ఆ పిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళు
బతకడం గురించని మనందరం ఎలాగే గవర్నమెంట్ అన్నం కోసం రేషన్ షాపుల్లో 2 రూపాయల కిలో బియ్యము అన్నీ అందజేస్తుంది. మరి వీళ్ళు కూడా బతకాలి కదా, వీళ్ళకి కూడా బ్లడ్ అనేది అవసరం కదా, అవును. దాంతోపాటు మెడిసిన్స్ కూడా వీళ్ళకి అవసరం. సో ఇట్ ఈస్ అ డ్యూటీ ఆఫ్ ద గవర్నమెంట్ టు టేక్ కేర్ నా పిల్లలు. ఎందుకంటే వాళ్ళకి ఇవన్నీ ఉంటే వాళ్ళు చదువుకుని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి. ఎందుకంటే ఇప్పుడే నా యంగ్ పిల్లలైతే వాళ్ళు వ్యాపారాలు చేసుకుంటూ చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ చదువుకొని ఇంజనీర్లు అవుతూ ఇప్పుడే వాళ్ళు నెక్స్ట్ స్టేజ్లోకి వెళ్తున్నారు. అంటే సొసైటీ పెట్టి 15 ఏళ్ళు అయింది, నా పిల్లలు ఇప్పుడే ఒక 20 ఏళ్ళు 25 ఏళ్ళ పిల్లలు అవుతున్నారు. సో నా పిల్లలందరికీ కూడా అన్ని ఫెసిలిటీస్ దొరకాలి, వాళ్ళు నార్మల్గా లైఫ్ లీడ్ చేయాలని ఓకే ఒక తల్లిగా ఆశ. అండ్ సొసైటీ పెట్టిన కాన్సెప్ట్ కూడా అది, ఓకే పేరెంట్స్ని ఈజ్ చేయాలని, పిల్లలకి కంఫర్ట్ ఇవ్వాలని అన్నదే మా ఆశ. ఆశ, కాబట్టి మీ ఆకాంక్ష, మీ ఆర్గనైజేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం, లక్ష్యం కూడా అంటారు. అండ్ మేము కూడా గవర్నమెంట్కి అనుగుణంగా వాళ్ళకి ఎప్పుడు ఏ డేటా కావాలన్నా, ఎందుకంటే మా దగ్గర ఉన్న డేటా ఎక్కడా లేదు. ఓకే. సో మేము ప్రతిదీ రికార్డ్ మెయింటైన్ చేస్తున్నాము. సో గవర్నమెంట్కి కావాల్సిన డేటా మొత్తం ఉంది. మాకు ఇక్కడ ఒక రీసెర్చ్ కూడా స్టార్ట్ చేసి దీని మీద ఇంకా ICMR స్టడీస్ చేసి అందరికీ ఇది టెస్ట్ అన్నది మ్యాండేటరీ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఈ HbA2 లెవెల్ టెస్టింగ్ అన్నది గవర్నమెంట్ చేసేంత వరకు మనం కూడా కూర్చోకూడదండి. ప్రజలందరం కూడా ఇప్పుడు ఇంత మొత్తుకుంటున్నాం కదా, మా జీవితాలు అందరి ముందర పెట్టాం కదా. ఇప్పుడు ఇది కనీసం ఇది చూస్తున్న ప్రేక్షకులైనా ఒక 500 రూపాయలు ఖర్చు మ్యాక్సిమం. గవర్నమెంట్కి అయితే అంత కూడా అవ్వదు, ఎందుకంటే ఒకటేసారి లాట్లో చేస్తే మా స్క్రీనింగ్లో చాలా చీప్ పడుతుంది. ఓకే. సో ఇప్పుడు 500 రూపాయలు మా దగ్గర అయితే 550. సో అలా చేసుకున్నా కూడా ఇంత మహమ్మారి నుంచి మనం బయటపడిన వాళ్ళు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ అందరూ కూడా ఇలా రావడం ఒక ప్రత్యేకమైన కార్యక్రమం. ఇది ప్రజల్లో ఒక రకమైన అవేర్నెస్ తీసుకురావడం, ఒక మహమ్మారిని పారద్రోలడానికి చేస్తున్న కార్యక్రమం కాబట్టి దీని అందరూ ప్రేక్షకులందరూ ఆదరిస్తారు. ఇంకా దాతలు పెరగాలని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్, మీరందరూ మా చర్చలో పాల్గొన్నందుకు ధన్యవాదాలు. చూసారు కదండి, మరి ఇక్కడ మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడే 3 థాలసేమియాతో బాధపడుతున్న చిన్నారుల్ని చూసాం. ఇటువంటి చిన్నారులు భవిష్యత్తులో నెక్స్ట్ జనరేషన్లో ఉండకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనలో ప్రతి ఒక్కరికి ఉంది. ఉన్న పిల్లలకి మన వంతు బాధ్యతగా, మన వంతు కర్తవ్యంగా వాళ్ళకి బ్లడ్ డొనేట్ చేయాల్సిన అవసరం కూడా ఉంది. మరి దాతలందరూ కూడా ముందుకు రావాలి. సమ్మర్లో ముఖ్యంగా వాళ్ళకి బ్లడ్ యొక్క కొరత ఎక్కువగా కనబడుతోంది అంటున్నారు. కాబట్టి దాతల్లో ఈ అవేర్నెస్ కూడా ఉండాలి. అంటే మన రక్తం యొక్క ఆవశ్యకత పిల్లల్లో చాలా అవసరం ఉంది. కాబట్టి మనం ముందుకు రావాలి. ఇటువంటి పిల్లల్ని రక్షించుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరికి ఉంది. బాధ్యతగా భావించాలి అని కోరుకుంటూ నమస్తే.